ఒక్క 2 మినిట్స్ అండి. ఒక్క 2 మినిట్స్ అందరి దగ్గర నుంచి నేను రివ్యూస్ తీసుకోవాలనుకుంటున్నాను. ఓకే. ఐ హోప్ మీ అందరికీ రివ్యూస్ ఇచ్చే టైం ఉందనుకుంటున్నా. ఒకసారి అందరూ హ్యాండ్ రైజ్ చేస్తారా? రివ్యూస్ ఇచ్చే టైం ఉందనుకుంటున్నాను నేను అందరూ. సో, ఆల్మోస్ట్ క్లాసెస్ అన్నీ కంప్లీట్ అయినాయి. ఇంకా ఉన్నది ఒక్క ఫారెక్స్ డెమో ఉంది. సో, ఫారెక్స్ డెమో నేను ఇప్పుడు ఎందుకు చెప్పట్లేదు బికాజ్ మీకు స్టార్టింగ్ క్లాస్‌లో చెప్పాను గుర్తుందా అండి ఎవరికైనా? స్టార్టింగ్ క్లాస్‌లో ఎస్ బ్రో. అది బికాజ్ మన ఫారెక్స్ మార్కెట్ అనేది ఇండియన్ స్టాక్ మార్కెట్‌లా ఈజీ ఉండదు. కళ్ళ ముందే మీరు నమ్మరు. కళ్ళ ముందే ఒక పర్సన్ నా పక్కనే 25,000 ప్రాఫిట్ ఉంటుంది. ఒక్క రోజులో 18,000 ప్రాఫిట్ వచ్చింది. ఒక్క రోజులోనే 25,000 ప్రాఫిట్ వచ్చింది. ఒక్క రోజులో 33,000 ప్రాఫిట్స్ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైమ్ ఒకే రోజులో 8,000 పోయిన రోజులు ఉన్నాయి. ఒకే రోజులో 5,000 పోయిన రోజులు ఉన్నాయి. 10,000 పోయిన రోజులు ఉన్నాయి. 15,000 పోయిన రోజులు కూడా ఉన్నాయి. బికాజ్ మార్కెట్‌లో ప్రాక్టీస్ ఉండాలి. స్టాక్ మార్కెట్‌లో ప్రాక్టీస్ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ ఫారెక్స్‌లో ఇంకా చాలా ప్రాక్టీస్ ఉండాలి. మీ- మీ నవీన్ గారు మీ వాయిస్ రావట్లే. మీ వాయిస్ అస్సలు రావట్లే. సార్ వినపడుతుందా? వినపట్లే అస్సలు. ఫోన్‌లో లాగిన్ అవ్వండి సార్. ఫోన్‌లో లాగిన్ అవ్వండి పర్లేదు. వాయిస్ అంటే మీకు ఇప్పుడు మానిటర్ మీదకి వెళ్ళి ఇప్పుడు రావట్లేదు. ఓకే ఇప్పుడు ఓకే. ఓకే అండ్ ఇప్పుడు అందరికీ ఇప్పుడున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క మేబీ మీకు ఇష్టం ఉంటే మీరు వీడియో ఆన్ చేయొచ్చు. రివ్యూస్ ఇవ్వడానికి మీరు వీడియో ఆన్ చేయొచ్చు. నా వల్ల మీరు లాభం పొందారు ఆర్ మన కమ్యూనిటీ వల్ల మీరు సాటిస్ఫై అయ్యారు అనుకుంటే మీరు వీడియో ఆన్ చేయొచ్చు. లేదా మీకు మీ సొంత మాటల్లో మీకు ఏమైతే అనిపించిందో వాటి చెప్పుకోవచ్చు. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ప్రతి ఒక్కరిని నేను పిలుస్తాను. అందరూ కూడా మాట్లాడండి. బికాజ్ ఎవరైనా అందరూ కూడా సాటిస్ఫై అయ్యారని నేను అనుకుంటున్నాను. మోస్ట్లీ అందరూ సాటిస్ఫై అయ్యారని నేను అనుకుంటున్నాను. మరి అది ఎంతవరకు నిజమని తెలీదు. బాలకుమార్ మీరు కెమెరా ఆన్ చేసుకోవచ్చు పర్లేదు, ఏం ప్రాబ్లం లేదు. ఎవరైనా కెమెరా ఆన్ చేసుకుంటే కెమెరా ఆన్ చేసుకోవచ్చు. అందరూ కూడా మన ఫ్యామిలీయేనండి. నేను ఎక్కడ కూడా మెంబర్‌లా చూడను. నేను ఎక్కడ కూడా ఏ మెంబర్‌లా చూడను. అందరితోని ఫ్రెండ్లీగానే మాట్లాడతాను. అందరితోని అన్నీ షేర్ చేసుకుంటాను. బికాజ్ అలా షేర్ చేసుకోవడం వల్ల తప్పు అని చాలామంది అంటారు. బట్ అలా షేర్ చేసుకోవడం నాకిష్టం. బికాజ్ అందరిని నేను అలానే చూస్తాను. ఓకేనా? ఎవరైనా కెమెరాస్ ఆన్ చేసుకుంటే కెమెరా ఆన్ చేసుకోవచ్చు. సో, ఒక్కొక్కరిని నేను పిలుస్తాను. ఐ హోప్ మీకు అనిపించింది చెప్పండి. మీ కమ్యూనిటీ స్టార్ట్ అవ్వకముందు మీ మైండ్ సెట్ ఎలా ఉంది? ఇప్పుడు జాయిన్ అయిన తర్వాత ఏ మైండ్ సెట్‌లో ఉన్నారు? సో, అన్నీ చెప్పండి. సో, ఫస్ట్ రివ్యూస్ చూసే మీరొచ్చారు. సో, అలానే మన రివ్యూస్ చూసి ఇంకొంతమంది రావాలి. మన ఫ్యామిలీ యొక్క నంబర్ పెరగాలి. మళ్ళీ చెప్తున్నాను, మన ఫ్యామిలీ యొక్క నంబర్ పెరగాలి. ఓకే. ఇంకోటి గుర్తుపెట్టుకోండి. మన ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో మనం పెట్టిన ఎఫర్ట్స్ బయట వాళ్ళకి తెలియాలంటే మనకు తెలిసిన ఒకే ఒక్క దారి సోషల్ మీడియా అండి. కదా! అందరికీ తెలిసే విషయం. అందరికీ తెలిసే విషయం. సో, ఎస్ బ్రో. ఎందుకంటే ఇప్పుడు మీరొచ్చినా అలానే వచ్చారు. బాలకుమార్ గారొచ్చినా అలానే వచ్చారు. ఈవెన్ ఎవరొచ్చినా కూడా అలానే వచ్చారు కదండీ! సో, మనం అవును ఉన్న బ్రో. ట్రేడ్ ట్రాకర్ అనే ఒక టీమ్ ఉంది. దానికి ఒక కమ్యూనిటీ ఉంది. దానికి ఒక టెలిగ్రామ్ ఛానెల్ ఉంది. యూట్యూబ్ ఛానెల్ ఉంది. వాట్సాప్ గ్రూప్ ఉంది. వాట్సాప్‌లో డిస్కస్ చేసుకుంటారు. ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటారు. అన్నది తెలుసుకోవాలి అంటే మన యొక్క మాటలు బయటకి వెళ్తేనే కదా 10 మందికి తెలుస్తది. అంతే కదా! సో, ఎస్ బ్రో. చాలా మంది ఎక్స్‌పీరియన్స్‌డ్ పీపుల్ ఉన్నారు. లైక్ ఇప్పుడు శ్రీనివాసరావు గారు ఉన్నారు. శ్రీనివాసరావు గారు ఆయన ఉన్నారా? ఆయన ఎగ్జిట్ అయ్యారు. ఉన్నారు సార్ ఉన్నారు సారీ చూసుకోలేదు. పర్లేదు. సో, మీలాంటి వాళ్ళు ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్స్ వాళ్ళే సాటిస్ఫై అయ్యారంటే బికాజ్ ఇంకా అంటే మొన్న సృజన్ గారు ఒక మాట అన్నారు ఫోన్ కాల్‌లో. శ్రీనివాసరావు గారు ఆ రోజు రిస్క్ మేనేజ్మెంట్ క్లాస్‌లో చెప్పారు సార్. ఆయన చాలా మాట్లాడారు. ఆయన ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్ ఆయనే సాటిస్ఫై అయ్యారంటే మేము చూసుకోక్కర్లేదు అన్నారు. బట్ అలా ఇంకా కొంతమంది అలా ఆలోచించే వాళ్ళు కొంతమందికి మాకు కొంచెం ఇంకా డైనమోలో ఉన్నారు. ఇప్పుడు డౌట్ క్లారిఫికేషన్ తర్వాత మళ్ళీ అర్థమయ్యాయి అని చెప్పుకోవాలి కొంతమంది. క్లాసెస్ విన్న తర్వాత అర్థం అవ్వలేదు సార్. డౌట్ క్లారిఫికేషన్ పెట్టుకున్న తర్వాత అర్థమైంది సార్ అని కొంతమంది ఉంటారు. సో, అలా ప్రతి ఒక్కళ్ళకి డౌట్స్ క్లారిఫై చేయడానికే ట్రై చేశాను. ఐ హోప్ మా ఎఫర్ట్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఒక్కసారి ఎవరైనా ఒక్కరైనా నవీన్ గారు గో హెడ్ అండి. మీకసలు స్టార్టింగ్ కమ్యూనిటీకి రాకముందు మీ మైండ్ సెట్ ఎలా ఉంది? ఇప్పుడొచ్చిన తర్వాత మీరు ఎలా సాటిస్ఫై అయ్యారు? అసలు ఏమేమి నేర్చుకున్నారు? ఎలా ఉంది? మీ కమ్యూనిటీ ఎలా నడిచింది? ఇంతవరకు మీ జర్నీ ఎలా ఉంది? ఈ 1 మంత్ ఆఫ్ జర్నీ ఎలా జరిగిందనేది మీకు చెప్పండి. ఓకేనా? మీకేమనిపించింది? సార్ మనస్ఫూర్తిగా చెప్పండి సార్. రీసౌండ్ వస్తుంది. రీసౌండ్ వస్తుంది చూసుకోండి. సార్ చెప్పండి సార్. మీకేమనిపించింది అసలు కమ్యూనిటీలో ఎలా ఉంది? మీ కమ్యూనిటీ అసలు మన ట్రేడ్ ట్రాకర్ అనే కమ్యూనిటీ ఎలా ఉంది? నవీన్ గారు ఎలా ఉన్నారు? బాలకుమార్ గారు ఎలా ఉన్నారు? అసలు వాళ్ళ యొక్క రెస్పాన్సెస్ ఏంటి? అసలు మీకేమనిపించింది?
స్టార్టింగ్ నుంచి అసలు మీరు అసలు కమ్యూనిటీ రాకముందు అసలు ఏ ఆలోచన ఉందో వచ్చిన తర్వాత ఏ ఆలోచన వచ్చింది అన్నీ కూడా. నేను లాస్ట్ ఒక 10 days బ్యాక్ జాయిన్ అయినాను సార్. అవునండి. అదే అంటే ఆల్మోస్ట్ ఒక 1 week క్లాసెస్ అయిపోయినాక జాయిన్ అయినా. దానివల్ల నాకు ఏం ప్రాబ్లం లేదు. ఉమ్, బేసిక్స్ కొద్దిగా ఇంతకు ముందు నేను ట్రేడింగ్ అలవాటు ఉండి నాకు ఉమ్, ఇబ్బంది కాలే, కానీ ఈ లాస్ట్ మీరు ఈ 4-5 క్లాసెస్ నుంచే నాకు కాన్ఫిడెన్స్ ఫస్ట్ జాయిన్ అయినప్పటికీ ఇప్పటికి లాస్ట్ ఎండింగ్ ఈ రోజు డిఫరెంట్ క్లాస్ ఉంది. నిన్నటి వరకు వేరే, ఈ రోజుకి ఉమ్, 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 ఈ రోజు క్లాస్ మళ్ళీ కొత్త. నేను అసలు ఈ రోజు క్లాస్ ఉంటది అనుకోలేదు, డిస్కషన్ ఉంటది అనుకున్నా. ఉమ్, ఈ రోజు చాలా ఇంపార్టెంట్ క్లాస్ చెప్పి మమ్మల్ని ఇప్పుడే మాట్లాడమంటే మేమేం ఉమ్. మేం డెఫినెట్గా అండి మీరు కా- చెప్పండి చెప్పండి. సార్ నేను లాస్ట్ 1 year నుంచి ట్రేడింగ్ చేస్తున్నా. అసలు నాకు సపోర్ట్స్ అండి, ప్లస్ ఈ లిక్విడిటీ అంటే ఏంటి, ఎక్కడ ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా ఇట్లాంటివి వినలేదు. మామూలుగా అక్కడ విని ఇక్కడ ట్రై చేస్తుండే. ఉమ్, ఇక్కడ డబ్బులు కట్టి జాయిన్ అయిన తర్వాత ఒక రెస్పాన్సిబిలిటీ అంటే నేను ట్రేడ్ కూడా చేయడానికి ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు మీతో జాయిన్ అయిన తర్వాత ఉమ్, ట్రేడ్ చేయడానికి కూడా అంటే ఎక్కడ మిస్టేక్ అవుతుందో, ఇంకా కంప్లీట్ క్లాసెస్ విన్న తర్వాత నేను ఇంకా అవునండి. ఈ రోజు క్లాస్ కి నాకు ఈ ప్రీవియస్ అన్ని క్లాసులకి డిఫరెంట్. ఉమ్, ఇప్పుడు రేపటి నుంచి ట్రేడింగ్ అంటే వేరే ప్లానింగ్ వేరే ఉంటది. ఓకే. అంటే నేను చెప్పే విధానం మీకు అర్థమైందో లేదో. అర్థమైంది అర్థమైంది, చెప్పండి. ఇప్పుడు అదే ఎలా సార్ ఉంది మొత్తం ఖచ్చి మెంటర్షిప్ అవ్వచ్చు, లైక్ ఇంకా మిగిలిన థింగ్స్ అన్నీ కూడా, కమ్యూనికేషన్ అవ్వచ్చు, కమ్యూనిటీలో ఉన్న బాండింగ్స్ అవ్వచ్చు. కమ్యూనిటీ గురించి అయితే ఎవరు మాట్లాడట్లేదు సార్. ఎవరు పరిచయాలు లేవు నాకు. మీతో యా మీతో ఇంటరాక్షన్ తప్ప నాకు ఎవరితో లేదు. యా. కానీ మైండ్ మైండ్ ఓపెన్ అయిపోయింది. రేపటి నుంచి ఖచ్చితంగా మీరు ఇంతకుముందు వేరే పర్సన్ గురించి చెప్పారు, అతను 2 times లాస్ ఉంటాడు, 20 times ప్రాఫిట్ లో ఉంటాడు అని చెప్పి. అవునండి అవునండి. నే నాకు కూడా ఇది ఖచ్చితంగా అవుతుందని చెప్పి నేను ప్రూవ్ అయిందండి నాకు. డెఫినెట్గా అండి. లాస్ రాదని ఫిక్స్ అయిపోయాను. ఈ రోజు నేను ఇంతకు ముందు రోజు 10,000, 5,000, 3,000 పొడగొట్టుకున్నా. ఉమ్, కానీ ఖచ్చితంగా ఇప్పుడు నాకు బిల్డ్ ఏంటంటే ఖచ్చితంగా ఫ్యూచర్ లో పోయినాయి అన్ని వస్తాయన్న కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిపోయింది. డెఫినెట్గా. ఇంకోటి నాకు మెయిన్ గా వచ్చేసి కమోడిటీస్ మీద కూడా ఇంట్రెస్ట్ అండి. కాకపోతే మీరు ఈ క్లాస్ లో ఎప్పుడు కూడా కమోడిటీస్ గురించి నాకు అంటే లైవ్ లో ఇంతకు ముందు మీరు లైవ్ చేసిన క్లాసెస్ చూసా నేను. అవునండి. లైవ్ పెట్టారు అయితే నేను నిన్న మొన్న మీరు క్లాసులు లేనప్పుడు అదే చూసాను నేను. అవునా. లైవ్ రికార్డింగ్స్ ఉన్నాయి కదా యూట్యూబ్ లో చూసా. చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయండి. అంటే నాకు ఏమనిపించింది అంటే ఈవినింగ్ అవర్స్ 6 to 8 కూడా మీతో జర్నీ పెడతామండి. చేయొచ్చు అని చెప్పి. 6 to 8 నుంచి పెడతాం. ఇప్పుడు ఎందుకంటే క్లాసెస్ అయిపోయి కదండి, ఇక్కడ నుంచి మన కమోడిటీస్ లైవ్ ఉంటుంది. కమ్యూనిటీస్ లైవ్ కూడా ఉంటుందండి 6:30 to 8:30. లైవ్ కూడా ఉంటుంది, మనకేం ప్రాబ్లం లేదు. ఓకేనా. అది సార్. ఓకే డెఫినెట్గా ఓకే అండి, ఓకే. మనకి ఇంకా ఈ జర్నీ కంటిన్యూ అవ్వాలి. సో ఐ హోప్ మీరు కంటిన్యూ ఆ, చేస్తారు. నా 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 రిక్వెస్ట్ ఏంటంటే మీతో పాటు కంటిన్యూగా ఉంచుకోండి మమ్మల్ని. మీతో పాటు ఆ, ఉండడం ఉండకపోవడం అంటే మన విష్ కదా, అంటే మీ విష్ అది. ఓకేనా, అంతే. ఆ, ఆల్వేస్ వెల్కమ్. ఏమంటారు డెఫినెట్గా. కమ్యూనిటీలో మాత్రం ఆల్వేస్ వెల్కమ్ ఉంటుంది మీకు. ఓకే. నాకు తెలిసి మిమ్మల్ని పరిచయమైన వాళ్ళు ఎవరు వదలరండి. అలా 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 అది అది అందరి దగ్గర నుంచి వస్తే ఇంకా బాగుంటుంది కదండి. అంటే ఇప్పుడు మీరు ఖచ్చి- అదే మీరు అన్నారు సార్, అదే నాకు చాలా థ్యాంక్స్ అండి. అంటే ఎఫర్ట్స్ అన్ని కూడా లాస్ట్ నేను ఎందుకు రివ్యూ పెడుతున్నానంటే, బికాజ్ మనం పడిన కష్టానికి అవతల వాళ్ళు మనం గుర్తించారా లేదన్నది ఒక తెలుసుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంటుంది, ఉండాలి కూడా. బయటికి వెళ్తున్నాం కాబట్టి మనం పెట్టిన ఎఫర్ట్స్ అవతల వాళ్ళకి అర్థమవుతుందో లేదా, మనం పెట్టిన ఎఫర్ట్స్ వాళ్ళందరికీ అర్థమవుతుందో లేదా, వాళ్ళు తీసుకున్నారో లేదనేది వాళ్ళకి తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు ఉండాలి. వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత కూడా వాళ్ళకు ఉండాలి కదండి. ఇప్పుడు నవీన్ గారు అంత అవును. ఓపెన్గా చెప్పారు. సో అలానే మిగిలిన వాళ్ళ దగ్గర నుంచి కూడా వస్తే నాకు ఇంకా హ్యాపీ ఉంటుంది కదండి. కానీ మీ ఎందుకంటే క్లాసులు ప్రతి అన్ని చెప్పండి. మీ క్లాసులు అన్ని విని సెకండ్ బ్యాచ్ లో అంటే లైవ్ లో మీతో పాటు ఒక 15 days క్లాసులు అన్ని విన్న తర్వాత లైవ్ లో 15 days ఉంటే డైలీ 3,000 ఖచ్చితంగా సంపాదించవచ్చు. థ్యాంక్ యూ. జస్ట్ 20,000 ఇన్వెస్ట్మెంట్ తోని డైలీ 3,000 సంపాదించవచ్చు. ఇదైతే నేను 100% చెప్తాను. థ్యాంక్ యూ అండి.
అండ్ థ్యాంక్ యూ సో మచ్. అంత బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఈ రోజు చాలా అసలు చాలా మెయిన్ ఇంపార్టెంట్. ఈ రోజు కూడా చాలా అంటే చాలా. అవును. సరే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ మిగిలిన వాళ్ళు ఈవెన్ ఒకవేళ మీరు ఇంకెవరైనా ఈవెన్ వివేక్ గారు ఇఫ్ పాసిబుల్ మీరు మాట్లాడొచ్చు. వివేక్ బ్రో. స్టార్టింగ్ అసలు మీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది ట్రేడింగ్ లో, ఇప్పుడు ఎలా ఉంది ప్రెసెంట్? ఎస్ బ్రో. నేను నాది స్టార్టింగ్ లో అయితే అంత కన్ఫ్యూజన్ మైండ్ బ్రో. అంటే ఎలాగ స్టార్ట్ అంటే కమ్యూనిటీ వచ్చేసాను ట్రేడింగ్ ఫీల్డ్ లోకి. ఎలా వచ్చేసానంటే అలా నాకే తెలియకుండా వచ్చేసాను. నేను వేరే ఒక కమ్యూనిటీలో జాయిన్ అయ్యాను. అక్కడేమో మాటలు ఎక్కువ చేతలు తక్కువ. అలాగా నేను దీనికి సూట్ అవుతానా అవునా అన్న కన్ఫ్యూజన్ మైండ్ లో ఉండేవాను బ్రో. అంటే గ్యాంబ్లింగ్ గా చూస్తే గ్యాంబ్లింగ్ అనిపిస్తుంది, నాలెడ్జబుల్ గా చూస్తే నాలెడ్జబుల్ గా ఉంటది. అంటే అన్ని అర్థమైన తర్వాత ఏంటంటే మనకి ఓకే అనిపిస్తుంది. ఏం అర్థం కానప్పుడు ఏంటంటే దాన్ని గ్యాంబ్లింగ్ అని చూస్తాం మనం. అంతేగా. ఎస్ బ్రో. అలాగే స్టార్టింగ్ లో కొంచెం లాసెస్ కూడా ఫేస్ చేశాను బ్రో. చేసేటప్పటికి నాకు ఇంక ఇదేం సెట్ అవ్వదేమో అనుకుని ఒక మానేద్దాము అన్న టైంలో మీరు నాకు ముందరే పరిచయం అవటం, మీరు ఈ కమ్యూనిటీ చేయటం, నేను మీతో కాంటాక్ట్ అవ్వటం, మళ్ళీ మళ్ళీ బ్యాక్ వచ్చానమాట. మీ జర్నీ స్టార్ట్ చేసిన కాడి నుంచి నేను ఫుల్లీ కాన్ఫిడెన్స్ బ్రో. నేను అంటే కువైట్ లో ఉంటాను నేను యాక్చువల్గా. నేను ప్రయాణాన్ని కూడా నేను క్యాన్సిల్ చేసేసుకున్నాను ఇంకా. అంటే యాక్చువల్గా నేను ఇక్కడ ఏదైనా చేసుకుందాము అంటే అక్కడ ఫ్యామిలీని వదిలిపెట్టి వైఫ్ని పేరెంట్స్ అందరిని వదిలిపెట్టి వెళ్ళడం నాకు అసలు ఇష్టం లేదు. కానీ గొప్పగా వెళ్ళాల్సి వస్తుందేమో అనుకున్నాను. బై గాడ్స్ గ్రేస్ మీరు నాకు పరిచయం అవటం నేనైతే మటుకి బ్రో చెప్పే నేను ఇంట్లో కూడా క్లారిటీ ఇచ్చేసాను. అలాగే నేను ఇంకా వెళ్ళట్లేదు అని చెప్పి. అంటే నా లైఫ్ ని నేను సెక్యూర్ చేసుకోవాలి కదా బ్రో. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉన్నది కాబట్టి బికాస్ ఆఫ్ యూ బ్రో. మీ గురించే నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది, దాని గురించే నేను ఆగిపోయాను. స్టిల్ టుడే ఐఎమ్ ప్రాఫిటబుల్ బ్రో. లాస్ట్ మంత్ మీ ఒక గైడెన్స్ వల్ల 80+ నేను తీసుకున్నాను. 80,000+ తీసుకున్నాను. మీరు చెప్తే నమ్మరు. ఇప్పుడు స్టిల్ టుడే నేను 4K తీసుకున్నాను బ్రో కమ్యూనిటీస్ లో. ఈ రోజు మీతో లైవ్ లో ఉండగా కంగ్రాచులేషన్స్ అండి వివేక్ గారు. నేను ఎవరిని మోసం చేయాల్సింది ఎవరికేదో చెప్పాల్సిన అవసరం కూడా ఈ రోజు బ్రో. కావాలితే మన మన గ్రూప్ మెంబర్స్ అందరూ కూడా కమ్యూనిటీస్ న్యాచురల్ గ్యాస్ ఒకసారి ఓపెన్ చేయండి, మీరే చూడండి. సార్ చెప్పినట్టుగా స్ట్రాటజీ ఎంట్రీ ఇచ్చిందా లేదో చూడండి. అదే మీకు క్లారిటీ. మీకు కావాలంటే స్క్రీన్ షాట్ పెడతాను. వివేక్ గారు అసలు లైవ్ లో కూడా అంటే రివ్యూ ఇచ్చేటప్పుడు కూడా ఎంట్రీస్ వస్తున్నాయని చెప్తున్నారు. ఇదైతే చాలా గ్రేట్ అసలు. అంటే ఇదే హైలైట్ పాయింట్ ఇందులో. అంటే నా కష్టం మీరు గుర్తించడం లేదో నాకు తెలియదు. బట్ పాస్ట్ 3 months గా నేను ఏ ఎంజాయ్మెంట్స్ అన్ని ఆపేస్తుండే. బికాస్ కమ్యూనిటీలో నన్ను వస్తారు కొంతమంది పీపుల్, వాళ్ళని నేను సాటిస్ఫై చేయాలి. సో అది మీరు ఎంత సాటిస్ఫై అయ్యారన్నది మీ మాటల్లో చెప్తుంటే ఇప్పుడు నాకు మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ నేను ఎంత బూస్టప్ చేసుకోవాలి అంటే మళ్ళీ మిమ్మల్ని నేను ఇంకా ఎంత హై చేసుకోవాలి. 3 నెలల తర్వాత నవీన్ అనే పర్సన్ మీకు యూజ్ ఉండకూడదు. 3 నెలల తర్వాత నవీన్ అనే పర్సన్ ఇప్పుడు నవీన్ గారు మాట్లాడారన్నా, ఇప్పుడు వివేక్ గారు అన్నా కూడా అందరూ కూడా అలానే స్టార్టింగ్ అసలు మీరు ఏ మైండ్ సెట్ లో వచ్చారు, ఇప్పుడు ఏ మైండ్ సెట్ లో ఉన్నారు అనేది అంది చెప్తే నాకు కూడా తెలుస్తుందండి. ఓకేనా? మీ యొక్క బ్యాక్గ్రౌండ్, మీ యొక్క ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పండి సార్. బికాస్ దాని వల్ల కూడా మీకు కొంతమంది ఉంటారు, మేము ఇది చదివితేనే మేము ట్రేడింగ్ చేయగలం, మేము ఎంత చదివితే కానీ ట్రేడింగ్ చేయలేం అన్న మైండ్ సెట్ లో ఉంటారు. సో వాళ్ళకి కూడా యూజ్ ఉంటుంది అందరికి. చెప్పండి. నేను యాక్చువల్గా నేను 12th అదే హోటల్ మేనేజ్మెంట్ చదివాను నేను. బట్ నేను ఆ ఫీల్డ్ లోకి వెళ్ళలేదు. నా క్వాలిఫికేషన్ అయితే అది.
అండ్ మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఇంకెవరైనా అది బ్రో మాట్లాడగలరా? వివేక్ గారు అల్టిమేట్లీ మీరు మీతో జర్నీ 100% బ్రో. మీరు నాకు మీ గైడెన్స్ ఉంటే చాలు నాకు ఎప్పుడూ కూడా. అందు మించి ఏమొద్దు నాకు. డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. అండ్ శ్రీనివాసరావు గారు, మీకు ఇన్ని రోజులు అంటే మీరు స్టార్టింగ్ బ్యాచ్ నుంచి లేరు, బట్ ఈ బ్యాచ్కి వచ్చిన తర్వాత మీ యొక్క అంటే ఇప్పటి వరకు మీరు కొన్ని క్లాసులే విన్నారు, బికాజ్ మీ స్ట్రాటజీ క్లాసుల వరకు వచ్చారు, బేసిక్ నుంచి మీరు వినలేదు. బట్ ఇప్పటి వరకు మీరు లైవ్ చూస్తున్న ఇప్పటి వరకు అంటే మీ యొక్క ఎక్స్పీరియన్స్ బట్టి మన లైవ్ ఎంతవరకు యూజ్ అవుతుందో మీకు అనిపించింది చెప్పండి సార్, పర్లేదు. సార్ గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వాయిస్ రావట్లేదు మీరు కొంచెం గట్టిగా. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ టు స్పీక్. డెఫినెట్లీ. And I thank you very much all the colleagues participated in this meeting. నేను కమ్యూనిటీకి కొత్తగా వచ్చాను, అయినా కానీ ఫర్ ద పాస్ట్ 1 week లో నేను లైవ్ ట్రైనింగ్ సెషన్ లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే అండి, నేను ఇంతకుముందు ఎక్కడ కూడా ఏ కమ్యూనిటీలో జాయిన్ అవ్వలేదు. ఓన్లీ యూట్యూబ్ ద్వారా తర్వాత కాల్స్ తీసుకోవడం ద్వారా ట్రైనింగ్ చేసేవాడిని. ఈ స్టాక్ మార్కెట్ లో చాలా సముద్రం లాంటిది. మనకు తెలిసింది ఏంటంటే చాలా తక్కువ. అంటే మనం ఇంకోటి ఏంటంటే ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉండకూడదు. కాన్ఫిడెంట్ గా ఉండొచ్చు కానీ బట్ షుడ్ నాట్ బి ఓవర్ కాన్ఫిడెంట్. అది నాకు తెలిసింది, నేను అబ్జర్వ్ చేసి ఫస్ట్ నుంచి కూడా. మనం ఒక వేరే పెడుతూ ఉంటే అది రివర్స్ లో వేరే లైన్ లో పెడుతూ ఉంటుంది. కానీ ఇందులో అంటే నాకు డౌట్స్ వచ్చాయి, కానీ నాకు సెషన్ ఫస్ట్ నుంచి అటెండ్ కాలేదు కాబట్టి డౌట్స్ నేను అడగలేదు యాక్చువల్గాను. తర్వాత నేను నెక్స్ట్ సెషన్ ట్రైనింగ్ సెషన్ నేను అడుగుదామని చెప్పేసి మిమ్మల్ని ఇందాక అడగలేదు. కాకపోతే ఏంటంటే ఈ కన్సిస్టెన్సీగా ప్రాఫిట్ తీసుకుని మనం ముందుకు సాగితే స్టాక్ మార్కెట్ చాలా బాగుంటుంది. డైలీ ఒక 10%, 8% మీ క్యూములేటివ్ డైలీ క్యూములేటివ్ లో కానీ తీసుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు. బట్ చెప్పినట్టు ఏంటంటే కన్సిస్టెన్సీ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అదే ఇప్పుడు ఏంటంటే ఎక్కడ ఎగ్జిక్యూటివ్ తీసుకోవాలి, ఎగ్జిక్యూటివ్ తీసుకోవాలి. తర్వాత మీరు ఇందాక బ్లాక్స్ చెప్పారు, తర్వాత లిక్విడిటీ చెప్పారు. ఇవన్నీ కూడా నాకు యాక్చువల్గా నాకేం తెలియదు, అవన్నీ తెలియవు. రెసిస్టెన్స్ తర్వాత సపోర్ట్ అవే తెలుసు, కానీ ఎక్కడైతే లిక్విడిటీ తీసుకోవాలి, తర్వాత బ్లాక్ చెప్పారు కదా అది కూడా ఇప్పుడు ఏం తెలియలేదు నాకు. సరే మమ్మల్ని సెపరేట్ అడుగుదామని చెప్పేసి నేను అంటున్నాను. కాకపోతే డెఫినెట్లీ ఐ విల్ బెనిఫిట్ ఫ్రమ్ దట్ సెషన్. మీతో ఒక 90 days అలాగే ట్రావెల్ చేస్తే డెఫినెట్ గా మాకు ఒక ఉపయోగపడుతుంది నాకు అభిప్రాయం ఉంది. ఓవరాల్ మీ ఒపీనియన్ లో మీకు పాజిటివ్ అనిపించింది, రైట్ సార్? ఓవరాల్ మీ ఒపీనియన్ లో అంటే మీరు ట్రావెల్ చేసిన 1 week లో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? పాజిటివ్ గా ఫీల్ అవుతుంది. లాస్ట్ సెషన్ లో కూడా చెప్పాను సార్ అండి. ఓకే, కాబట్టి యూ హావ్ టు టేక్ మోర్ నాలెడ్జ్ ఫ్రమ్ ద ఇన్పుట్ ఫ్రమ్ హిమ్. డెఫినెట్లీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చైతన్య గారు, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్పండి సార్, బికాజ్ అంటే మన అందరికీ తెలియాలి. సో మీరు చెప్పండి శ్రీనివాసరావు గారు, మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్. మీరు రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్ అండి. తన రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్, చీఫ్ మేనేజర్. ఎస్. అంత పెద్ద హై పొజిషన్ లో ఉన్నా కూడా రెస్పెక్ట్ అండి, ఆయన రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాడు. అదే రెస్పెక్ట్ కూడా మనం ఇవ్వాలి, అందరూ ఇవ్వాలి. బికాజ్ రెస్పెక్ట్ అందరు మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి. మ్యూచువల్ రెస్పెక్ట్ ఉన్న రోజే కమ్యూనిటీ బలంగా ఉంటుంది. ఓకేనా? ఫ్రెండ్లీనెస్ ఉండొచ్చు. కొంతమంది గురించి నేను మాట్లాడుతాను. అందరూ కూడా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుకోండి. ఎంత ఫ్రెండ్షిప్ అయినా రెస్పెక్ట్ ఇచ్చుకోండి, బికాజ్ ఆ రెస్పెక్ట్ ఇప్పుడు మనల్ని నిలబెడుతుంది. మ్యూచువల్ రెస్పెక్ట్ డెఫినెట్గా ఉండాలి. ఓకేనా? అండ్ చైతన్య గారు స్టార్ట్ చేయొచ్చు. మీరు ఎక్కడి నుంచి వచ్చి మీ బ్యాక్గ్రౌండ్ అన్నీ చెప్పుకోవచ్చు, డోంట్ వరీ. యా బ్రో, నేను యాక్చువల్గా మన 23 పాస్ అవుట్ బీటెక్కే. సో ఇంతకుముందు నాకు ట్రేడింగ్ గురించి ఏమీ ఎక్స్పీరియన్స్ లేకుండే, జాబ్ సర్చ్లో ఉన్నా. బట్ తెలుసు కానీ ఎప్పటికప్పుడు స్టార్ట్ చేయాలి కదా అని చెప్పి జనవరి నుంచి చూస్తున్నాను. ఇలా కమ్యూనిటీస్ ఉంటాయి, కొంతమంది క్లాస్ చెప్పి ఆర్ ఇట్లా లైవ్లో మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారని కూడా నాకు తెలియదు అప్పుడు. చూస్తూ ఉంటే అండ్ ఫెబ్లో ఈ సెకండ్ బ్యాచ్ అది కనిపించింది. యాక్చువల్గా నేను స్టార్ట్ అయిన తర్వాత కనిపించింది, ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత. మీకు గుర్తుందో లేదో, మీతో మాట్లాడాక జాయిన్ అయ్యాను నేను. యా. అండ్ నవీన్ బ్రో, పర్సనల్గా నాకైతే మీరు
ఇన్స్పిరేషన్ అసలు ఈ ట్రేడింగ్ జర్నీలో మాత్రం. థ్యాంక్ యూ వెరీ మచ్ దానికి. అండ్ మీ జర్నీ కానీ మీ పాస్ట్ లైఫ్ కానీ నేను చాలా రెస్పెక్ట్ చేస్తాను దాన్ని. థ్యాంక్ యూ. అండ్ కమ్యూనిటీకి వస్తే స్పెషల్గా వివేక్ బ్రో అండ్ బాలా బ్రో, సృజన్ గారు అవచ్చు, మీ అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఒక ఆస్పెక్ట్లో నాకు చాలా హెల్ప్ చేశారు పర్సనల్గా కూడా. అండ్ ఇలాంటి కమ్యూనిటీ నేనైతే ఎక్కడ చూడలేదు. నేను కూడా ఖచ్చితంగా కంటిన్యూ అవుతాను కమ్యూనిటీ ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు. ఇంకా సబ్జెక్ట్ గురించి వస్తే అండ్ కంప్లీట్గానే అసలు మార్కెట్ చూసే విధానమే మారిపోయింది. ఇది వరకు యాక్చువల్గా నాకు ఏం ఐడియా లేదు, జస్ట్ గ్రీన్ క్యాండిల్స్ అవి చూడడం తెలుసు అంతే. బట్ ఇక్కడ ఒక్కొక్క టాపిక్ ప్రైజ్ యాక్షన్ కానీ, ఎస్ఎంసి కానీ అండ్ స్ట్రాటజీస్ కానీ చాలా హెల్ప్ అయినాయి నాకైతే. థ్యాంక్ యూ బ్రో దానికైతే. అండ్ సృజన్ గారు ఉన్నారా? సృజన్ గారు, సృజన్ లేడు. రాజేష్ గారు చెప్పచ్చు. నవీన్ గారు చెప్పండి సార్, మీరు పాస్ట్ ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీకు ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నేను ఎంబీఏ ఫైనాన్స్ హెచ్ఆర్ చేశాను, 2017 పాస్డ్ అవుట్. కరెంట్లీ బెంగళూరులో జాబ్ చేస్తున్నాను ఎంఎన్సీ కంపెనీలో. ప్రీవియస్లీ నాకు యూట్యూబ్లో చూస్తున్నాను, కాల్స్ వస్తుంటాయి, కాల్స్ ఇస్తారు, ఐ మీన్ ప్రాఫిట్ తెచ్చుకోవచ్చు అని ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్స్లో చూసాను. బట్ అవి పర్మనెంట్ ఉండవు కదండి, అందుకని నేను కోర్స్ నేర్చుకుంటే మనకి లైఫ్ లాంగ్ ఉంటుంది కదా అనేసి ఇన్స్టాగ్రామ్లో ఒకరోజు స్క్రోల్ చేస్తుంటే మీ కనిపించింది పేజీ. సో అప్పుడే నేర్చుకుందాం అనేసి ఫిక్స్ అయ్యాను. అప్పటి నుంచి మార్కెట్ చూసే విధానం అంతా చేంజ్ అయింది. సపోర్ట్ ఎలా డ్రా చేయాలి, రెసిస్టెన్స్ ఎలా డ్రా చేయాలి, స్మార్ట్ మనీ కాన్సెప్ట్ ఎలా ఐడెంటిఫై చేయాలి మార్కెట్లో, క్యాండిల్స్ ఎలా రియాక్ట్ అవుతాయి, ఇలా ప్రతి ఒక్కటి నిదానంగా నేర్చుకున్నానండి అన్ని. మీ గైడెన్స్, బాలకుమార్ గారి గైడెన్స్ చాలా బాగుంది. ఏమైనా డౌట్స్ వస్తే రెస్పాండ్ అయ్యేది కానీ ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయండి కమ్యూనిటీలో. నాకు అది చాలా బాగా నచ్చింది. నేను ఫుల్లీ సాటిస్ఫై అయ్యానండి. నేను కట్టిన అమౌంట్ ఆల్రెడీ ఎప్పుడో గెయిన్ చేసుకున్నానండి. చెప్పాలంటే అమౌంట్ అనేది మ్యాటర్ కాదండి, మనకి సబ్జెక్ట్ నేర్చుకోవాలనేది మ్యాటర్ ఇక్కడ. అది మీరు ఇస్తున్నారు, చాలా గ్రేట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ ప్రాఫిట్స్ అండి. ఈ జర్నీ ఇలానే కంటిన్యూ అవ్వాలి. చాలా మంది ఎగ్జిట్ అవుతున్నారు బికాజ్ ఎందుకో దానికి రీజన్ నాకు తెలియదు. బట్ మీరందరూ రెస్పాండ్ అవ్వాలండి, బికాజ్ మీరే నాకు బలం. మీ నుంచి ఇంకొంతమంది వస్తారు. సో అలానే ఉండాలి. మీరు ఇచ్చిన రెస్పెక్ట్, మీరు ఇచ్చిన రివ్యూస్ బట్టి నాకు బలం వస్తుంది ముందు. ఓకే, మనం కూడా బలమైన కమ్యూనిటీ మనకు కూడా ఉంది అని నేను ధైర్యంగా చెప్పుకోగలను బయటకు వెళ్ళి. ఓకేనా? రేణుకా గారు మాట్లాడగలరా? ఎస్ నవీన్ గారు, చెప్పండి, ఎలా ఉంది కమ్యూనిటీ? అసలు జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పుడు వరకు అసలు మీ మైండ్ సెట్ ఎలా ఉంది, ఏమేమి అనుకుంటున్నారు, అసలు అది కూడా చెప్పాలి. నాకు చాలా బాగా అనిపించిందండి. అంటే స్టార్టింగ్లో నాకు ట్రేడింగ్ అంటే కొంచెం భయం ఉండే. అంటే మీకు చెప్పాను కదా, మా ఫ్రెండే అంటే 8 lakhs వరకు లాస్ అయ్యారు వాళ్ళు. అంతకు ముందు నుంచి నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉండే, బట్ వాళ్ళని చూసిన తర్వాత నాకు భయం వేసి ఇంకా అక్కడికే స్టాప్ చేశాను. మీ గురించి బాలకుమార్ చెప్పిన తర్వాత ఒక 2 classes విన్నాను నేను. నాకు మంచిగా అంటే బాగా అర్థమైంది. ఒకటి మంచిగా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడము, మీరు బిజీగా ఉన్నప్పుడు మళ్ళీ బాలకుమార్ చెప్పడము, అంటే ఒక క్లాస్ని 2-3 times ఎక్స్ప్లెయిన్ చేయడము, అలా నాకు మంచిగా అనిపించింది. అంటే తర్వాత అంటే నేను కూడా అంటే హౌస్ వైఫ్స్ ఎలా ఉంటారండి, అంటే ఇలాంటి దాంట్లో అందరూ ఎంకరేజ్ చెయ్యరు మేబీ ఇంట్లో వాళ్ళు, అంటే లాస్ అవుతే ప్రాబ్లం అవుతుంది అనేసి. కానీ మీ కమ్యూనిటీలో వచ్చాక నాకు మీ అంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ అవన్నీ నాకు చాలా మంచిగా అనిపించింది.
అప్పటి నుంచి కమ్యూనిటీ అంటే నేను కూడా చేయగలను అనుకునే కాన్ఫిడెన్స్ అయితే నాకు కూడా వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ బాండ్ ఎలా కంటిన్యూ అవ్వాలండి అందరికీ అంటున్నాను ఇదే మాట. వినడానికి బోర్ కొట్టొచ్చు, బట్ ఈ బాండ్ ఇలానే కంటిన్యూ అవ్వాలి. మన కమ్యూనిటీని ఇంకా పైకి తీసుకెళ్ళాలి. బికాజ్ మేము పెట్టిన ఎఫర్ట్స్కి వర్తే అడుగుతాము. దానికి మించి ఎక్స్ట్రా మనీలు మళ్ళీ పే చేసిన తర్వాత ప్రాఫిట్స్ వచ్చాక 90% షేర్ 10% షేర్ మేము అడగం. బికాజ్ అది అవసరం కూడా లేదు. ఓకేనా? మీరు మీరు ఫీ పే చేసినందుకు దానికి మీరు వర్తిబుల్గా ఉండాలి. అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి, దానికి వర్తిబుల్గా ఉండాలి. అది ఒక్కటి మాత్రమే మైండ్ సెట్లో పెట్టుకోండి. దాన్ని మీరు సంపాదించుకోగలగాలి. రాజేష్ గారు చెప్పారు చూసారా, నేను కట్టిన ఫీజు నాకు వచ్చేసిందని అనేసి. మీరు కట్టిన ఫీజు మీకు ఎప్పుడైతే ముందు మీరు సంపాదించారనుకోండి, ఆటోమేటిక్గా మీరు ఇంకా మళ్ళీ రీఫ్రెష్ అయిపోతారు. మీకు సబ్జెక్ట్ వస్తే అట్ ద సేమ్ టైం మీ మనీ మీకు వచ్చేస్తుంది. ఓకేనా? మీరు బయట మీ చూసుకోవచ్చు. అంటే చెప్పండి. నాలెడ్జ్ పరంగా మీరు ఇచ్చిన దానికి మీరు ఇచ్చిన నాలెడ్జ్ చాలా గ్రేట్ అండి. చాలా థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అందరు అలాగ ఉండరు. అంటే నేను చాలా ఇన్స్టాగ్రామ్ లో కానీ ఇంకా యూట్యూబ్ లో చాలా చూశాను. అంటే మీతో మాట్లాడిన తర్వాత కూడా నేను 1 మంత్ వరకు వెయిట్ చేశాను. మ్మ్. నేను ఆల్రెడీ అంటే వేరే వాళ్ళ ఈ క్లాసెస్ కూడా విన్నాను నేను. అంటే ఇంత డీటెయిల్ గా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదన్నమాట. మ్మ్. మీరు ఇచ్చిన నాలెడ్జ్కి అయితే థ్యాంక్స్ అండి. నాకు ప్రతిదీ బాగా అర్థమైంది. అంటే నేను కూడా ట్రేడ్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ అయితే నాకు వచ్చింది. డెఫినెట్గా ఉండాలి. చాలా రోజు ఇంకా మన బాండ్ ఇంకా చాలా ఎక్కువ ఉండాలి. నేను అలానే చూస్తాను. సో అందరూ అలానే ఉండాలి. మీరు ఎవరూ వెళ్ళిపోకూడదు. మీరు వెళ్ళిపోయినా కూడా నేను ఎక్కువ బాధపడతాను. ఓకేనా? మీకు మీ కమ్యూనిటీకి చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఎవరైనా మాట్లాడతారంటే శివ. మీ కమ్యూనిటీ కాదు, మన కమ్యూనిటీ. యా, సారీ శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ సో మచ్. అన్ఎక్స్పెక్టెడ్ డైలాగ్ ఇది, కాకపోతే ఎస్ కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. యా అండి శివ గారు చెప్పొచ్చు. యా బ్రదర్, మీ గురించి నేను విన్నాను. మీరు పని చేసుకుంటూ వచ్చి మరి అంటే ప్రజెంట్ నేర్చుకుంటున్నారు అనేసి. సో దానికి వర్త్గా నేను ఎప్పుడూ మీకు తోడుంటాను. ఓకేనా? ఇది ఒక్కటి మాత్రం మర్చిపోండి. నేను ఏది ఫేక్ మాట్లాడను. తెలంగాణని దున్నేద్దాం, ఆంధ్రాని చీరేద్దాం అని ఎక్కడ నేను మాట్లాడను. అలాంటి మాటలు నాకు వద్దు కూడా. సో ఉన్నంతకాలం నా సైడ్ నుంచి నేను ఎప్పుడూ సపోర్ట్ ఇస్తూనే ఉంటాను. అది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ శివ, మీ యొక్క ఎక్స్పీరియన్స్ చెప్పొచ్చు. హలో సార్. చెప్పండి సార్, నాకు అసలు మార్కెట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసింది ఒకటి గ్రీన్ క్యాండిల్, ఒకటి రెడ్ క్యాండిల్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఇంతే నాకు తెలుసు. అప్పుడు నేను ఇన్స్టాలో స్క్రోల్ చేస్తుంటే మీ ఐడి నాకు కనిపిస్తే నేను స్క్రోల్ చేసి మీ వీడియో చూసిన, పాస్ట్ వీడియోస్ చూసి ఒకసారి కాల్ చేసి అడుగుదామని మీకు కాల్ చేసి మాట్లాడి నేను జాయిన్ అయినా. అప్పటిదాకా నాకు సపోర్ట్, రెసిస్టెన్స్, గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్ తప్ప నాకు ఏం తెలియకపో. ఇప్పుడు మాత్రం మీరు చెప్పిన ప్రైజ్ యాక్షన్ కానీ ఎస్ఎంసి కాన్సెప్ట్స్ కానీ నాకైతే చాలా బాగా అర్థమైనాయి. ఇంకా కొన్ని రోజులు నేను ప్రాక్టీస్ మీరు చెప్పిన 2 కాన్సెప్ట్స్ నేను ప్రాక్టీస్ చేసి కొన్ని రోజులు నేను కూడా ఒక మంచి అమౌంట్, అంటే నాకు కావాల్సిన కొద్ది అమౌంట్ నేను గెయిన్ చేయగలుగుతాను, నాకు నమ్మకం వచ్చింది. అంత మీ సపోర్ట్ వల్ల. అంతే సార్. థ్యాంక్ యూ సార్, ఇంత ఆపర్చునిటీ నాకు కల్పించినందుకు. డెఫినెట్గా మీరు ఇంకా మంచిగా చేస్తే క్యాపిటల్ నేనే అరేంజ్ చేస్తాను తెలుసా. నేను బాలకుమార్ గారు కూడా చెప్పిన విషయం. నేను చాలా ఎవరైనా ట్రేడ్ చేయాలన్న పరిస్థితి ఉంటే వాళ్ళకి క్యాపిటల్ కూడా నేనే అరేంజ్ చేస్తాను. బికాజ్ వాళ్ళకి కూడా బాగుంటుంది, వాళ్ళకి సర్టన్ అమౌంట్ వాళ్ళు అరేంజ్ చేసుకోగలరు, కొంచెం వాళ్ళు కూడా ప్రాఫిటబుల్గా ఉండగలరు అనేసి నేనే చెప్పాను ఈ మాట. ఇది ఒక పెద్ద ఆపర్చునిటీ అండి మన కమ్యూనిటీలో. ఓకేనా? అండ్ మిగిలిన వాళ్ళు ఇంకెవరైనా మాట్లాడతారంటే భాగ్యలక్ష్మి ఫస్ట్ బ్యాచ్ నుంచి తను ఉందండి. బట్ తను ఇప్పుడు ఏ రోజు మాట్లాడలేదు. బ్యాక్ అండ్ సపోర్ట్ బాలకుమార్తో పాటు అట్ ద సేమ్ టైం సేమ్ లెవెల్ ఒక లేడీ ఉన్నారని అనుకోవడమే కానీ తను ఇచ్చిన సపోర్ట్ మామూలుగా ఉండదు. బికాజ్ తను ఏ చిన్న థింగ్ అయినా తను బాగా అంటే చాలా బాగా మెయింటైన్ చేశారు గ్రూప్ని. నేను తను ఎప్పటికీ మర్చిపోను. బాలకుమార్నైనా భాగ్యలక్ష్మినైనా ఎలానో అలానే నేను సృజన్ గారిని ఉన్నారు. సృజన్ గారు ఇప్పుడు మీట్లో లేరు, బట్ సృజన్ గారు అండ్ ఇప్పుడు చైతన్య గారిని నేను చూస్తున్నాను సెకండ్ బ్యాచ్లో. నవీన్ గారిని చూస్తున్నాను. మోస్ట్లీ వీళ్ళు ఎక్కువ కాంటాక్ట్ అయి ఉంటారు. వీళ్ళు అలానే అందరూ కాంటాక్ట్ అవ్వాలి. అండ్ థర్డ్ బ్యాచ్కి మీరు సపోర్ట్ ఉండాలి. సెకండ్ బ్యాచ్ నుంచి మీరు సపోర్ట్ ఉండాలి థర్డ్ బ్యాచ్కి.
ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ నుంచి తప్పకుండా బ్రో. భాగ్యలక్ష్మి గారు అండ్ బాలకుమార్ గారు ఎలా వచ్చారో అలానే ఇప్పుడు మీరు సపోర్ట్ ఉండాలి. ఓకే, రివ్యూస్ ఇవ్వాలి. యా బ్రో. రివ్యూస్ ఇచ్చే మనస్తత్వం మీకు ఉండాలి. గట్టిగా మేము అడగలేం, బికాజ్ మీ యొక్క ఒపీనియన్ మీరు చెప్పాలండి, మేము బలవంతం చేయకూడదు దాన్ని. ఇప్పుడు సంతోష్ గారు ఉన్నారు. సంతోష్ గారు మీరైనా మాట్లాడే ఆలోచన ఉందా? సంతోష్ గారు ఓపెన్ గా ఫ్రాంక్ గా ఉన్నది చెప్పండి, అంటే మాట్లాడడానికి ట్రై చేయండి అందరూ. Yeah. ఓకేనా, అంటే మనం కమ్యూనికేట్ అయితేనే వేరే వాళ్ళ దగ్గర మంచిగా ఉంటుంది కదా, నాలెడ్జ్ గెయిన్ చేయాలన్నా కానీ మనం మాట్లాడాలి. యా డోంట్ వరీ. భాగ్యలక్ష్మి అన్నారా? సార్ ఉన్నాం సార్. స్టార్టింగ్ కమ్యూనిటీలో ఇప్పుడు మీకు అనిపించింది చెప్పొచ్చు. అసలు ఎలా అర్థమయ్యి ఏంటి క్లాసెస్ ఎలా అర్థమైంది? కమ్యూనిటీలో అంటే ఫస్ట్ నాకు ట్రేడింగ్ గురించే తెలియదు సార్. మిమ్మల్ని కాంటాక్ట్ అయిన తర్వాత ట్రేడింగ్ అంటే ఏంటి, ట్రేడింగ్ లో కూడా కోర్సెస్ ఉంటాయని నాకు అప్పుడే తెలిసింది. ఓకే, నార్మల్ గా జాబ్స్ అని బయటకు వెళ్ళక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇంట్లో ఉండే మనం ప్రశాంతంగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు ఈ కోర్స్ నేర్చుకుంటే. మనం పెట్టుకున్న రూల్స్, దానికి కొంచెం ఎఫర్టబుల్ గా మనం ప్రాక్టీస్ చేస్తే మనం ప్రాఫిటబుల్ గా ఎప్పుడు ప్రాఫిటబుల్ గా ఉంటాం. డెఫినెట్లీ. లైవ్ లో మీరు చెప్పే ఎంట్రీస్ అయినా సరే ఇప్పుడు మేము సొంతగా ఎంట్రీస్ ఫైండ్ అవుట్ చేయగలుగుతున్నాం యా మీరు ఇచ్చే క్లాసెస్ వల్ల. ఇప్పటి వరకు అయితే నేను ప్రాఫిటబుల్ గా ఉన్నాను సార్. అండ్ అంటే ఎలా క్లాసెస్ ఎలా అర్థమయ్యి? ఎందుకంటే నేను ఎప్పుడు నేను రివ్యూస్ కూడా మేము తీసుకోలేదు కూడా. క్లాసెస్ ఎలా అర్థమయ్యి, అసలు ఎలా అర్థమయ్యేలా చెప్తున్నారా లేదా అది కూడా చెప్పాలి. ఎగ్జాంపుల్ సార్, చిన్నపిల్లలకి ఏబిసిడీలు ఎలా రుద్ది చెప్తారో అలా చెప్తారు సార్. మీరు చిన్నపిల్లలకి చెప్పినట్టే చెప్తారు క్లాసెస్ అన్ని. థ్యాంక్ యూ. చాలా బాగా అర్థమవుతాయి ఒకసారి వింటే. అంటే ఏమైనా డౌట్ ఉన్నా వెంటనే మీకు మెసేజ్ చేసినా అదే లేదా కాల్ చేసినా వెంటనే రిప్లై వస్తుంది. మీ దగ్గర నుంచి కాకపోయినా బాలకుమార్ దగ్గర నుంచి అయినా సరే రిప్లైస్ వస్తాయి మాకు. క్లాసెస్ అయితే మాత్రం చాలా బాగా అర్థమవుతున్నాయి సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిగిలిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకోవాలి. బట్ ఇప్పటి వరకు చెప్పిన రివ్యూస్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చెప్తున్నా, పెట్టిన ఎఫర్ట్స్కి రివ్యూస్ ఇస్తేనే మాకున్న, అంటే మేము పెట్టిన ఎఫర్ట్స్కి వర్త్ అండి. నవీన్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ మాట అన్నారు, మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ వెళ్ళరు బ్యాక్ అని. ఐ హోప్ ఈ మాట నిజం అవ్వాలి. మీరు ఏ ఆలోచనతో చెప్పారో నాకు తెలియదు, బట్ డెఫినెట్గా చెప్తున్నాను. అంటే మీరు అందరూ ఉండాలి, మన కమ్యూనిటీలో ఉండాలి. కమ్యూనిటీలో అందరూ జర్నీ చేసి మీరు అందరి నుంచి మంచి పేరు, మీరు కూడా మనీ ఎర్న్ చేయాలి. మీరు మనీ ఎర్న్ చేసిన ప్రాఫిట్స్ నాకు పెడుతుంది, నాకు ఆ రోజు కొంచెం బూస్టప్ అవుతుంది. ఇలా ఉండే పర్సన్ నవీన్ ఇలా అవుతాడు, గుర్తుపెట్టుకోండి. మీరు అందరూ ప్రాఫిటబుల్గా ఉంటే నాకు అంతకన్నా హ్యాపీనెస్ ఇంకోటి ఉండదు. ఓకేనా? ఐ హోప్ ఇప్పుడు చెప్పిన క్లాస్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. అందరికి యా బ్రో. చెప్పండి శివ బ్రదర్, మీరు చెప్పండి. క్లాసెస్ మొత్తం విన్న తర్వాత అయితే ఒకటి అయితే అనిపిస్తుంది సార్, అంటే మనం చూసే విధానం మారిపోతుంది సార్ మార్కెట్ లో. అది ఖచ్చితంగా అయితే నేను చెప్పగలుగుతా సార్. అంటే అప్పటిదాకా ఇదేంది ఇది ఎట్లా మూవ్ అవుతుంది, ఇది ఎందుకు ఇట్లా అవుతుంది అనే విషయం నుంచి ఇది ఇట్లనే అవుతుంది అనే దాకా మనం వెళ్తాం సార్ అని అయితే నేను తెలుసుకున్నా సార్ ఈ 30 days లో అయితే. అంటే మనం చూసే విధానం మారిపోతుంది సార్ ఖచ్చితంగా. మార్కెట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇదే అవుతుంది, ఇది మనం కరెక్ట్ తెలుసుకోగలుగుతాం సార్. ఈ 30 days లో అయితే నేను తెలుసుకున్నా సార్. నేను అసలు మార్కెట్ నేను చూసే విధానం మారిపోయింది సార్. ఎస్ అండి, ఆ కాన్ఫిడెన్స్ ని అలాగే ఉంచుకోండి మీరు శివ గారు. ఆ కాన్ఫిడెన్స్ ని అలాగే ఉంచుకోండి. కాన్ఫిడెన్స్ కూడా ఒక కీ అండి మనకి. కొంతమంది దాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటారు, బట్ కాన్ఫిడెన్స్ కూడా ఉండాలి. ఓకేనా? కాన్ఫిడెన్స్ ఇస్ ద మెయిన్ కీ. మీరు ఇప్పుడు ఎంత కాన్ఫిడెన్స్ ఉందో అదే కాన్ఫిడెన్స్ అని ట్రేడ్ చేయండి, పర్ఫెక్ట్ ప్రాఫిటబుల్గా ఉంటారు మీరు ఎండ్ ఆఫ్ ద డే. శివ, మీరు ఎలానే తీసుకోండి. మీ గురించి నాకు తెలిసిన తర్వాత మళ్ళీ అంటే నా మొత్తం జర్నీ మళ్ళీ రివైవ్ అయ్యింది. సో మిమ్మల్ని నేను అంత ఫాస్ట్గా వదిలేను. ఓకేనా? మీరు మంచిగా ట్రేడ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. మీ యొక్క రిజల్ట్స్ బట్టి నేను కూడా ఒక క్యాపిటల్ సెట్ చేస్తాను మీకు. ఓకేనా? మీరు చేస్తున్న పనులు నాకు తెలుసు, మీరు చెప్పారు.
చాలా తెలుసే మీ గురించి. సో, మీకు నేను యాజ్ ఎ బ్రదర్‌గా మీకెప్పుడూ సపోర్ట్ ఉంటూనే ఉంటది. ఓకేనా? ఓకే ఆలోచించొద్దు. సార్. చెప్పండి అందరూ ఇదొక ఇన్‌స్టిట్యూట్ లెక్క, ఇదొక కోచింగ్ లెక్క చూడకండి. అంటే ఇదొక ఫ్యామిలీ. గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ లెక్క చూడండి దీన్ని. ఓకేనా? ప్రతి ఒక్కటి షేర్ చేసుకో అంటే మీ వచ్చిన ప్రాఫిట్స్ ఆర్ లాసెస్, డౌట్స్ వచ్చినా, ఎంత సిల్లీ డౌట్స్ వచ్చినా, ఏ డౌట్స్ వచ్చినా క్లారిఫికేషన్ కోసం అని ప్రతి ఒక్కటి. ఓకేనా అండి? మీరు ఫీల్ లైక్ ఏ ఫ్యామిలీ. ఓకేనా? ఇదొక మన టీమ్. ఫీల్ లైక్ ఏ టీమ్, ఫీల్ లైక్ ఏ ఫ్యామిలీ. అప్పుడే మనం ఇంకా ఓపెన్‌గా చెప్పుకోగలుగుతాం. ఏం డౌట్స్ ఉన్నా, ఏం నాలెడ్జ్ ఉన్నా అప్పుడే ఓపెన్‌గా గెయిన్ అవుతాం మనకి. ఓకేనా? నాలెడ్జ్ ఎక్కువ గెయిన్ అయ్యేది అప్పుడే. ఓకే? అలా ఉన్నప్పుడే నాలెడ్జ్ కూడా గెయిన్ అవుతుంది మనకి. ఓకేనా? మనం ఫ్రీగా ప్రాఫిట్స్ వచ్చినా ఫ్రీగా చెప్పుకోగలగాలి. లాసెస్ వచ్చినా ఫ్రీగా చెప్పుకోగలగాలి. రైట్? ప్రతి ఒక్కరు షేర్ చేస్తారనుకుంటున్నా. ఓకే. జస్ట్ ఓన్లీ నాట్ ఓన్లీ ప్రాఫిట్స్ బట్ ఆల్సో లాసెస్‌ని. నేను ఓకేనా కూడా అండి? విషయం చెప్తాను బ్రో. యెస్. యాక్చువల్‌గా నవీన్ బ్రో మీతోటి నేను కాంటాక్ట్‌లో వచ్చినప్పుడు నా ఒక సిట్యుయేషన్ మీకు గుర్తుందా? నేనేమడిగాను? గుర్తుంది బ్రో నాకు. నాకు జస్ట్ కాల్స్ మటుకే చెప్పండి. నాకు కాల్స్ మటుకు నా సిట్యుయేషన్ ఇదే అని చెప్పి నేను చెప్పాను ఆ రోజున యాక్చువల్‌గా మీకు. అవును. బట్ ఈ రోజునైతే మటికి నేను ప్రౌడ్‌గా చెప్పుకోగలుగుతున్నాను బ్రో. మీ దగ్గరికొచ్చిన తర్వాత నేను నాలెడ్జ్ నేర్చుకోగలిగాను. అది క్యాండిల్స్ గురించి తెలుసుకోగలిగాను. లేపోతే బ్రేకౌట్స్ గురించి ఏంటి ఇయన్నిట్లి నేను నేర్చుకుంటానని అనుకోలేదు. ఇవన్నీ కూడా. బట్ మీతో జర్నీతో నేను ఇయన్నీ నేర్చుకున్నాను. నాకంటూ నేను ఈరోజు ఎంట్రీ తీసుకున్నానంటే ఎగ్జిట్ ఎక్కడ అవ్వాలి అన్నది కూడా తెలిసింది బ్రో. ఇదివరకంటే ఎంట్రీ ఎక్కడ అవ్వాలన్నది తెలిస్తే సరిపోదు కదా బ్రో. ప్రాఫిటబుల్‌గా దాన్ని క్లోజ్ చేయడం కూడా తెలియాలి మనకి. యెస్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీతోటి నేను అది ఇందాకడ ఎవరో చెప్పారు. మీతో పాటు మేము జర్నీ చెయ్యాలి బ్రో అని చెప్పి. సేమ్ నేను అదే నేను ఫస్ట్ టైమ్ మీతో మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పాను. ఇప్పుడు అదే చెప్తున్నాను. మీతో ఎప్పుడు మేము జర్నీ చెయ్యాలి బ్రో అంతే. డెఫినెట్‌లీ అండి. డెఫినెట్‌లీ. థ్యాంక్ యూ బ్రో. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. అండ్ బాలకుమార్ గారి గురించి నేను చెప్పాలి. అంటే నాకు చాలా హెల్ప్ చేశాడండి. నేను ఇప్పటివరకు తనకి ఏం హెల్ప్ చేయలేదు. నేను ఓపెన్‌లీ చెప్తున్నాను ఈ విషయం. అంటే ఒక బ్రదర్‌గా తనదొచ్చేసి తెలంగాణలో ఎక్కడో ఒక ఊరు. నాదొచ్చేసి ఆంధ్రాలో ఎక్కడో ఒక ఊరు. బట్ ఎలా కాంటాక్ట్ అయ్యారంటే సింపుల్ అండి. ఫస్ట్ బ్యాచ్‌లో యాడ్ అయ్యాడు. ఫస్ట్ బ్యాచ్‌లో యాడ్ అయిన తర్వాత తను ఒక అంటే ఒక మెంబర్‌లా కలిసిపోయాడు. అంటే చూసారా ఇంట్లో ఒక చిన్న అబ్బాయి ఉంటాడు. అందరితో కలిసి మాట్లాడతాడు. సో, అలానే మాట్లాడతాడు అందరితోటి. ఎక్కడ కూడా ఈవెన్ నవీన్ గారైనా నవీన్ గారు తీసుకున్న, రేణుక గారు తీసుకున్న, రాజేష్ గారు తీసుకున్న, శివ గారు తీసుకున్న, ఎవ్వరు తీసుకున్నా కూడా ఎంట్రీస్‌కి క్లారిఫికేషన్ ఇస్తాడు. ఎంట్రీస్ మాట్లాడతాడు. వాళ్ళతో డిస్కస్ చేస్తాడు. వాళ్ళతో ఫోన్ కాల్స్ మాట్లాడతాడు. డౌట్ సెషన్స్ పెట్టుకుంటాడు. డౌట్ సెషన్ క్లారిఫై చేస్తాడు. సో, అన్నిటిని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడండి. అన్నిటిని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు ఈ మనిషి. నాకు మోస్ట్‌లీ నేను చాలా సార్లు చెప్పాను ఈ మాటకి. ఆ పర్సన్ నాకు ఒక మెంబర్‌లా హెల్ప్ అయితాడు. చాలా సార్లు నేను కొన్ని పరిస్థితుల్లో నేను క్లాస్‌కి అటెండ్ అవ్వలేని పరిస్థితుల్లో కూడా తనొచ్చి క్లాస్ చెప్పేస్తాడు. ఆ! ఆ స్కోప్ ఇచ్చానంటే బికాజ్ తనంటే ఏదో నాకు ఫేవరబుల్లో తనేదో నా ఫ్యామిలీ మెంబర్ కాదండి. తను ఒక నార్మల్ కమ్యూనిటీ మెంబరే. వచ్చాడు, కలిసిపోయాడు. ట్రస్ట్ చేశాడు. మన నాలెడ్జ్‌ని ట్రస్ట్ చేశాడు. ఆ నాలెడ్జ్‌ని ప్రాక్టీస్ చేశాడు. చాలా డైనమోలో వచ్చాడు ఈ పర్సన్. నా ముందే అన్నాడు. నా ముందే అన్నాడు ఈ పర్సన్. బ్రో నాకసలు ఏం అర్థం కావట్లేదు బ్రో. ఇప్పుడు కూడా ట్రైల్‌లా చూస్తున్నాను. ఒక్కసారి మీ కమ్యూనిటీలోకి వచ్చి నాకసలు ఎలా అవుతదో చూద్దాం అనుకున్నాను అన్నాడు. ఇప్పుడు అదే పర్సన్ మాట్లాడుతుంది మీ ముందు మెంటర్‌లాగా. బికాస్ ఆఫ్ నాలెడ్జ్ అండి. ఓకేనా? చాలా మంచి నాలెడ్జ్ ఉంది ఇక్కడ. దాన్ని గ్రాబ్ చేయండి. నేను స్టార్టింగ్ నుంచి ఇదే పాయింట్ చెప్తా. మంచి నాలెడ్జ్ ఉంది. గ్రాబ్ చేయండి. సిల్లీ డౌట్స్ వచ్చినా అడగండి. ఓకేనా? నేర్చుకునేటప్పుడు పిచ్చి డౌట్ రావాలి. ఎంత సిల్లీ అంటే అంత సిల్లీ డౌట్ రావాలి. అప్పుడే మనం నేర్చుకుంటున్నట్టు. ఓకేనా? అట్లాంటి డౌట్స్ వచ్చినప్పుడు నేర్చుకుంటేనే మనం పర్ఫెక్ట్ అయిపోతామండి. ఈ నాలెడ్జ్ అని కాదు. మనం ఏది తీసుకున్నా, ఏ స్కిల్ తీసుకున్నా కానీ అంతే అండి. డౌట్స్ ఎంత డౌట్స్ వస్తే అంత మంచిగా నేర్చుకుంటాం. నాలెడ్జ్ అంతే సింపుల్. మన కమ్యూనిటీ నుంచి ఒక హెల్ప్ ఏంటంటే నాట్ ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్ బట్ ఆల్సో ఆఫ్లైన్‌లో కూడా క్లాసెస్ వస్తాయి. ఓకేనా? ఆ! డౌట్స్ డెఫినెట్‌లీ. ఆఫ్లైన్ డౌట్స్ కూడా క్లారిఫై అయితాయి ఇక్కడ. ఓకే. దిస్ ఇస్ ద మెయిన్ అడ్వాంటేజెస్ ఫ్రమ్ దిస్ కమ్యూనిటీ. కొంచెం రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేయండి. బికాజ్ యా బ్రో. మేము పెట్టిన ఎఫర్ట్స్‌కి యా మేము ఉన్నాం. పెట్టిన ఎఫర్ట్స్‌కి మీరు రెస్పాండ్ అయితే చాలు నాకేం అవసరం. ఓకే అండి. ఐ హోప్ అందరికీ క్లాస్ అర్థమైంది అనుకున్నా. రేపటి నుంచి మళ్ళీ కొత్త జర్నీ స్టార్ట్ అయితది.
నవీన్ గారు అన్నట్టు యా కొత్త బ్రో. జర్నీ స్టార్ట్ అవుతది. ఆ జర్నీలో మీరు నా అవసరం లేకుండా మీరు ట్రేడ్ తీసుకునేంత స్కోప్ మీకు ఉండాలి. సో, Yes. అందరూ కలిసి మనీని మేక్ చేద్దాం. ఓకేనా? ఐ హోప్ ఇప్పుడు ఇప్పుడు ట్రేడ్ యా చెప్పాను. బ్రో. చేయని వాళ్ళు కూడా రేపు నుంచి ట్రేడ్ చేసి ప్రాఫిటబుల్ ఉండాలి. అంత టీం అంతా కలిసి ట్రేడ్ చేస్తే ఎట్లుంటుందో ఒకసారి మనం కూడా చూద్దాం. ఓకేనా? టీం అంతా ఓవరాల్ టీం ఒకరోజు ప్రాఫిటబుల్గా ఉంటే ఎలా ఉంటుంది ఆ ఫీల్, రైట్? ఓకేనా? ఇప్పటివరకు ఆల్మోస్ట్ ఒక 50 లేకుంటే 60% మెంబర్స్ ట్రేడ్ చేస్తున్నారు, రైట్? ఇప్పుడు ఓవరాల్ యా టీం బ్రో. మొత్తం ట్రేడ్ చేద్దాం. ఓకే, ఎండ్ ఆఫ్ ద డే అప్పుడు మాట్లాడదాం ప్రాఫిట్ ఆర్ లాస్. డన్. ఎందుకు 1 మంత్ ఆగమని ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. ఓకేనా? ఇది కూడా అందరికీ, కొంతమందికి నేను చెప్పిన స్టార్టింగ్ కూడా ట్రేడ్ చేయకండి, ఇప్పుడే ట్రేడ్ చేయకండి, క్లాసెస్ అయిపోయిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాతనే ట్రేడ్ చేయండి, అంతే అర్థమైన తర్వాతనే ట్రేడ్ చేయండి, మన క్లాసెస్ కంప్లీట్ అవ్వనివ్వండి, వెయిట్ చేయండి, ప్రాక్టీస్ చేయండి అని చెప్పాను, రైట్? గుర్తుంది అనుకుంటాను. యా బ్రో. పర్సనల్గా యా కూడా యా కొంతమందికి చెప్పాము. ఓకేనా? మీరు బాలా ఎలా బ్రో, మీకు కూడా తీసుకుంటారని. స్పెషల్ థ్యాంక్స్. యాహ్! సార్. నేను యాక్చువల్లీ మీ కమ్యూనిటీలో జాయిన్ అయ్యే ముందైతే నేను చాలా మిమ్మల్ని ఫస్ట్‌లో డౌట్ పడ్డాను సార్. అంటే కమ్యూనిటీ చిన్నది. సో, జాయిన్ అవ్వచ్చా లేదా? ఎక్కువ మెంబర్స్ లేరు. మేజర్‌గా ఏందంటే ఫీజు గూడా తక్కువుంది. సో, అక్కడ గూడా నేను ఆలోచించాను. ఎందుకంటే బయట మార్కెట్‌లో సార్ మీకన్నా 3 రేట్స్, 4 రేట్స్ ఎక్కువ ఫీజుంది. సో, అక్కడ డౌట్ పడ్డా. ఇంత తక్కువ ఫీజు తీసుకుంటుండే ఏమన్నా చెప్తాడా లేదా? లేదంటే బేసిక్స్ చెప్పి వదిలేస్తాడా? అన్న డౌట్‌లో ఉండే సార్ నేను ఫస్ట్ స్టార్ట్‌లో అయితే. ఇదే క్లియర్‌గా ఉండే. వన్స్ ఒక 1 వీక్ మీ క్లాసెస్ అటెండ్ తర్వాత నాకు క్లారిటీ వచ్చేసింది. 1 వీక్ మీరు చెప్పిన కాన్సెప్ట్స్‌ని అప్లై చేసిన తర్వాత నాకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చేసింది. సో, అక్కడి నుంచి తర్వాత కూడా నేను మీకు ఏది మెసేజ్ చేసినా మీరు నాకు రిప్లై ఇవ్వడం. స్పాట్‌లో రాకున్నా నాకు వితిన్ హాఫ్ అన్ అవర్‌లో వస్తుండే. అలా లేకున్నా మీకు కాల్ చేసినా నాకు ఇమ్మీడియేట్ రెస్పాండ్ అవుతుండే. మీరు ఏ టైం అనేది కూడా చూడకపో. అక్కడ నాకు ఇంకొంచెం ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది. తర్వాత కొన్ని రోజులు బేసిక్స్ అవన్నీ క్లాసెస్ అయిపోయిన తర్వాత మీరు మాకు స్ట్రాటజీస్ చెప్పారు. మీ స్ట్రాటజీస్. అక్కడ ఇక కంప్లీట్ సరే 100%గా 200% కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ప్రాక్టికల్‌గా కూడా మేము అప్లై చేశాము. బ్యాక్ టెస్ట్ చేశాము. ఇప్పుడు ప్రస్తుతానికి ట్రేడింగ్ కూడా చేస్తున్నాము. ప్రాఫిట్స్ చూస్తున్నాం. సో, ఇక్కడైతే నేను ఫుల్లీ సాటిస్ఫైడ్. యాక్చువల్ చెప్పాలంటే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు సార్. ఇప్పుడు మీరు చూసుకుంటే గనుక ఇదైతే మాది సెపరేట్. ఈరోజు యాక్చువల్లీ మార్కెట్ లేదు, ఏం లేదు. ఇది సెపరేట్ కొంతమందితోటే సెపరేట్ డౌట్స్ క్లియరింగ్ సెషన్. ఇది 3 అవర్స్ నుంచి నడుస్తుంది. సో, ఇట్లాంటిది ఉంటది అని జాయినింగ్‌లో కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు సార్. నేను బయట కమ్యూనిటీలో చూశాను. జాయిన్ అయ్యే ముందు కూడా నేను ఆలోచించాను. 30,000, 40,000 ఫీజు ఉంది. సో, దానికి వీటికి అన్ని కంపేర్ చేసుకుంటే కంప్లీట్ డిఫరెంట్. మీరు కావాలంటే ఎవరైనా సరే ఫ్యూచర్‌లో జాయిన్ అయ్యేవాళ్ళు కొన్ని రోజులు జాయిన్ అయ్యి ఒక 2, 3 డేస్ క్లాస్ విని మీరు సాటిస్ఫై అయితే కంప్లీట్‌గా అమౌంట్ పే చేసి జాయిన్ అవ్వండి. నా రికమెండేషన్ వచ్చేసరికి మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ సాటిస్ఫై అవుతారు. ఇది మాత్రం నా గ్యారంటీ. ఇది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నాను. యాహ్! సార్. ఇంత పెద్ద రివ్యూ వస్తదని అన్‌ఎక్స్‌పెక్టెడ్ అనుకో. ఇంకా ఫార్మల్‌గా చెప్పమంటే ఇంకా చెప్తానే మీరు వద్దన్నారు ఇది అని. వద్దండి. ఆ! ఫార్మల్ ఇప్పుడు మనసుకి ఏమనిపించింది అది మాట్లాడలేను. ఏం నో స్క్రిప్ట్ నథింగ్ సజెస్ట్. అది అలానే ఉంటుంది. వెళ్ళిపోతూ ఉంటది. అంతే. మీకు మనసుకి ఏమనిపించిందో అది చెప్పారు. యాహ్! చూసారా స్టార్టింగ్‌లో కమ్యూనిటీలో ఫాలోవర్స్ తక్కువ నేను అనుమానించాను. అది ఎగ్జాక్ట్ వర్డ్. యాహ్! ఎవరికైనా ఉంటదండి. ఇది అసలైంది. అంటే ఇప్పుడు మీరు స్టార్టింగ్‌లో చెప్పారు చూసారా, అంటే పేరు చెప్పి ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేశారనుకోండి. అది అంటే వినడానికి ఫార్మల్ ఉండదు. బట్ నాకు అది సాటిస్ఫైడ్ ఉంటుంది. అదే మీకు మనసుకి ఏది అనిపించింది అది చెప్పారు చూడండి. నన్ను నా మీద డౌట్ పడ్డారు. తర్వాత ఇంతమంది ఫాలోవర్స్ లేరు. నేను అది కూడా డౌట్ పడ్డాను. అందులో ఫీజు తక్కువ ఉంది. సో, అక్కడ కొంచెం కూడా డౌట్ వచ్చింది. తర్వాత జాయిన్ అయిన తర్వాత 1 వీక్ మీరు క్లాస్‌లో అటెండ్ అయ్యారు. సో, క్లారిటీ వచ్చింది నేను. సో, దాన్ని అలా బేస్ చేసుకుంటూ వచ్చిన తర్వాత స్ట్రాటజీస్ చెప్పారు. తర్వాత క్లాసులు చెప్పారు. ఇప్పుడు డౌట్ సెషన్ తీసుకుంటే డౌట్ సెషన్‌లో క్లారిఫికేషన్ వస్తుందని చెప్పారు సార్. అది ఎగ్జాక్ట్ రివ్యూ. నా దృష్టిలో రివ్యూ ఇది. అందరూ అలానే చెప్పారు. ఆల్మోస్ట్ అందరూ అలానే చెప్పారు. డెఫినెట్లీ అండి. మనం ఇంకా చాలా రోజులు ట్రావెల్ అవుదాం. డన్ సార్, డన్ షూర్. డెఫినెట్లీ ట్రావెల్ అవుదాం. అంటే అదే జర్నీ ఇంకా కంటిన్యూ అవ్వాలి. అది గుర్తుపెట్టుకోండి. గణేష్ ఉన్నారా? బ్రో ఉన్నా. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? స్టార్టింగ్ అసలు ట్రేడింగ్ ముందు ఎక్స్పీరియన్స్ ఉందా? అసలు ఏమనుకుని వచ్చారు? మీ మైండ్ సెట్ ఏంటి అసలు స్టార్టింగ్ ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా మారింది? నాకైతే అంటే ఎక్స్పీరియన్స్ అంటే స్టార్టింగ్ నుంచి మీరు తెలుసు కదా నాకు. మీ దగ్గర మిమ్మల్ని చూడడం తప్ప నాకైతే ఏ ఎక్స్పీరియన్స్ లేదు. మీరు చెప్పిన తర్వాత అసలు ట్రేడింగ్ అంటే ఏంటి, అంటే ట్రేడింగ్ కూడా చేయొచ్చా, అసలు జీరో నేను ట్రేడింగ్లో. మిమ్మల్ని చూసాక కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి
మీతో పాటు ట్రావెల్ చేయాలనిపించి ఇలా మీతో కాంటాక్ట్ అయ్యాను. అండ్ వలి గారు నెక్స్ట్ మీరు ఏదో పెద్ద బుక్లో రాశారండి. ఏం రాయలేదు, జస్ట్ అంతే మీకు చెప్పినాను కదా. మీ యొక్క రివ్యూ కోసం నేను ఎందుకు వెయిట్ చేస్తున్నాను తెలుసా? బికాజ్ చాలా దెబ్బలు తినేశారు మీరు బయట, చాలా దెబ్బలు తినేశారు. సో దానివల్ల నేను మిమ్మల్ని ఎక్కువ, అందుకే నేను ఎక్కువ మీకు కేర్ చేసుకుంటాను. బికాజ్ అన్ని ప్లేసుల్లో దెబ్బలు తిన్న పర్సన్ మళ్ళీ ఇక్కడికి వచ్చి సాటిస్ఫైడ్ అంటే మన దగ్గర జాయిన్ అయ్యే ఫస్ట్ ముందు రోజు కూడా ఎంత దెబ్బ తిన్నాను కూడా మీకు చెప్పినాను. 30,000లో ఆల్మోస్ట్ జస్ట్ పడుకొని లేవడం వల్ల నేను ఆడ నా క్లాస్ అయిపోయిందంతా. వాళ్ళు చేసేసారు హ్యాండిలింగ్ ఇచ్చేసి, నేను అంత తప్పు చేశాను. చెప్పండి వలి గారు, మీ యొక్క స్టార్టింగ్ అసలు ట్రేడింగ్ కెరియర్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు ఎన్ని ఫేస్ చేశారు, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఏమేమి నేర్చుకున్నారు, అన్ని అసలు స్టార్టింగ్ అసలు మీ ట్రేడింగ్ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడెక్కడ ఎన్ని ఫేస్ చేశారు, ఇక్కడికి వచ్చిన తర్వాత మీ యొక్క మైండ్ సెట్ ఎలా మారింది, మన కమ్యూనిటీ మీకు ఎంతవరకు నచ్చింది మీ మాటల్లో? యాక్చువల్గా నా ఇంటర్లో నేను ట్రేడింగ్ చేయాలనేసి ఆలోచించుకొని ఉన్నాను సార్. దాని తర్వాత ట్రేడింగ్ డిమాట్ అకౌంట్ అప్పుడే నేను చేశాను. దాని తర్వాత నేను డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను. డిగ్రీ తర్వాత ఇమీడియట్గా బెంగళూరు వెళ్ళాను. బెంగళూరు వెళ్ళి జాబ్ చేశాను, 3 months జాబ్ చేశాను. దాని తర్వాత కరోనా వచ్చేసింది, మళ్ళీ వాపస్ వచ్చేసాను. వచ్చేసిన తర్వాత అప్పుడు కరోనా 1 year ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు ట్రేడింగ్ మీద వెళ్ళింది. ఎందుకంటే జాబ్స్ లేవు, ఏం లేవు. సో ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి అనేసి దీని మీదకి వచ్చానమాట. వచ్చి దాని మీద ట్రై చేస్తూ ఉన్నా, ఎవరైనా మంచిగా నేర్పించే వాళ్ళు దొరుకుతారేమో చాలా ప్రయత్నం చేశాను సార్, దొరకలేదు. సరే అనేసి అన్ని సంతమంతా చదువుకొని బెంగళూరుకి వెళ్ళాను. బెంగళూరుకి వెళ్ళి అక్కడ డే టైం జాబ్ చేసుకుంటూనే వర్క్ ఏదో వేరే వర్క్ చూసుకుంటూనే ట్రేడింగ్ నేర్చుకుందామనేసి ఒక ఆయన దగ్గర వెళ్ళాను. ఓకే, అక్కడ స్టార్ట్ అయింది స్కామింగ్ అంటే ఏందిరా పరిస్థితి అనేసి. సో మా లాంటి వాళ్ళతో అట్లా ఆడుకుంటున్నారేసి అప్పుడే తెలిసింది నాకు. వెళ్ళి రివ్యూస్ చూసుకొని వెళ్ళి నేను అక్కడ జాయిన్ అయ్యాను అనమాట. వెళ్ళి మాట్లాడితే 20,000 అడిగాడు పర్ పర్సన్. ఇచ్చేసాను, కట్టేశాను. కానీ అక్కడ చేరిన తర్వాత ఏమైందంటే ఆయన జస్ట్ వారానికి 1 class వారానికి జస్ట్ 1 class మాత్రమే చెప్పేవాడు. ఓకే, సపోర్ట్ రెసిస్టెన్స్ ఒక 5 minutes నేర్పించుంటారు మీరు నాకు. అక్కడ 3 days పట్టింది సపోర్ట్ రెసిస్టెన్స్ చెప్పేదానికి. ఓకే, జస్ట్ సపోర్ట్ రెసిస్టెన్స్ నేర్చుకోవడానికి 3 days పట్టింది. ఇప్పుడు కూడా ఇక్కడే ఉన్నాయి బుక్లు, కావాలంటే చూపించగలను. ఏమి అలా జరిగిందనమాట. జస్ట్ 6 daysకి 20,000 rupees ఛార్జ్ చేసి మనకు వదిలేశారు, మళ్ళీ మనకు పట్టించుకోలేదు. అంత స్కామ్ జరుగుతుంది మన బెంగళూరులో అనమాట. ఏం లేదు, మ్యాటర్ లేదు. ఊరికే రివ్యూస్ వాళ్ళ రిలేటివ్స్తో రివ్యూస్ పెంచుకోవడము, వాళ్ళ ప్రొఫైల్లో ఇట్లా పిల్లల్ని లాక్కోవడము, డబ్బులు తీసుకోవడం, స్కామ్ చేసేయడం అంతే. జస్ట్ 6 classes 7 classes ఎండ్ అయిపోయింది. నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా దొరకదు, పిన్ టు పిన్ అస్సలే దొరకదు. మీరు ఎక్స్పెక్ట్ చేయడమే చాలా పెద్ద తప్పు అనమాట అక్కడ బయట. అలా ఆఫ్లైన్లో అలా జరుగుతుంది. ఆన్లైన్లో అనుకుంటే మీకు చెప్పిన ఫలానా క్యాండిడేట్ సార్ ఆన్లైన్లో ఇలా జరుగుతుంది అనేది. జస్ట్ ఒక్క రోజు కూడా రెస్పాన్స్ లేదు. ఎన్నో మెసేజ్లు చేశాను, మెయిల్స్ పెట్టాను, ఏమేమో చేశాను సార్, ఏమన్నా చెప్తాడేమో అనేసి. నో రెస్పాన్స్, నో టెక్నికల్ అనాలిసిస్, నథింగ్ ఎల్స్. జస్ట్ ఫీజు కట్టుకున్నామా వదిలేసినామా అన్నట్టు ఉన్నారు అక్కడ వెళ్తే. ఇట్లా ఆన్లైన్లో ఎక్కువ జరుగుతున్నాయి సార్ స్కామ్స్. అలా చేసుకుంటే మళ్ళీ ఆడ అప్పులు తీరలేక అప్పులు చేసేసినాను కదా, ఇంకా నేర్చుకోవాలి ఖచ్చితంగా ట్రేడింగ్ అనేసి అప్పులు చేశాను. నా దగ్గర ఎక్సెల్ ఒకటి ఉంది, ఎక్సెల్ బండి తీసుకొని పోయినా బెంగళూరుకి. ఆ బండిలో డే అండ్ నైట్ ఇది చేసి నేను డెలివరీ చేసి ఆ అప్పు తెచ్చాను. నాకు తెలుసు ఆ బాధ ఏంది అనేసి. అన్నం లేదు సార్, 6 గంటల నుంచి 9 గంటల వరకు అన్నం లేదు మనకు. అట్లా తిరిగినాం, భలే కష్టపడినాం. అది ఇప్పుడు కూడా బాధ నాకు తెలుస్తుంది. అంత కష్టపడి చూదనమ్మ వద్దు, ఇది ఏదో ఖచ్చితంగా చేద్దామనేసి ఇంటికి వచ్చేసినాను. 2 months గ్యాప్, 3 months అప్రాక్సిమేట్లీ 4 months గ్యాప్ అనుకోండి, వదిలేసినాను. మళ్ళీ బ్రెయిన్లో వచ్చింది ఖచ్చితంగా చేయాలంటే ట్రేడింగే చేయాలా, ఏదో ఒక మెంటర్ ఖచ్చితంగా పట్టుకోవాలనేసి మళ్ళీ బెంగళూరు వెళ్ళి ట్రేడింగ్ హబ్ అనేసి వాడు 4,000 అది ఇది నేర్పిస్తా అనేసి అన్నాడు. నేను వెళ్ళాను, నాకు నచ్చలే. ఏందో జస్ట్ 10 classes కంప్లీట్ చేసి పంపించేస్తున్నాడు. నెక్స్ట్ నేను పోయి ఇంటికి ఏం చేయాలా, మళ్ళీ రెస్పాన్స్ ఇవ్వడు. ఏం లేదు, వద్దు రాదేనమ్మా వద్దు, ఇది చేయకూడదు, మనం ఖచ్చితంగా పట్టుకొని వెతుకుతున్నా. వెతికేటప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఈవినింగ్ 6:30కి మొదలైంది ఇది మనకి.
వెతుకుతున్నా, నడుచుకొని ఇట్లా పోతున్నా, ఫోన్ పట్టుకొని టెన్షన్, ఫుల్ టెన్షన్ ఉంది మైండ్లో, ఏది చేయాలా, ఎట్లా ఎట్లా అనేసి. టక్కని పోతానే తెలుగు ట్రాక్ ట్రేడర్స్ అనేసి మీ ఒక బ్యాచ్ వచ్చింది. అక్కడ ఒక లేడీ వాయిస్లో ఆయన రివ్యూ వస్తున్నారు, అర్థమైందా? రివ్యూ వస్తుంటే టక్కనేసి ఫోన్ దగ్గర పెట్టుకున్నాను, చెవి దగ్గర వాయిస్తో పెట్టుకొని ఇది ఈ పేజ్ యాడ్ వెళ్ళిపోతుంది అనేసి అప్పటికప్పుడు ఫాలో చేసి అప్పుడప్పుడు మీ యొక్క పేజ్ బయోగ్రఫీ అదే అంతా చెక్ చేసి నేను అప్పుడప్పుడు మీకు కాంటాక్ట్ అయ్యాను. నేను కాంటాక్ట్ అయిన తర్వాత అప్పుడు స్టార్ట్ అయింది మంది. ఫీజు ఎంత అఫోర్డబుల్ ఫీజు అంటే ఒక పూర్ క్యాండిడేట్ కానీ, అర్థమైందా, మాలాంటి బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటారు కదా వాళ్ళు కానీ బయట కంపేర్ చేసుకుంటే ద బెస్ట్ అండ్ ద బెస్ట్ ఫీజ్ అన్నమాట. మీరు తీసుకుంటే ఫీజ్ జస్ట్ 6,500 రూపీస్. ఎంత అఫోర్డబుల్ అంటే మీరిచ్చే సబ్జెక్ట్కి పిన్ టు పిన్ ఫ్రమ్ బేసిక్స్ టు అడ్వాన్స్ క్లియర్ కట్ అయిపోతుంది. ఈ రోజుకి ఇప్పటికి ప్రెసెంట్ జరిగిన క్లాస్కి క్లియర్ కట్ అయిపోయింది నాకైతే. జస్ట్ ఏమంటే మీరు చెప్పిన తర్వాత మనం హార్డ్ వర్క్ చేసుకుంటే మీరు చెప్పిన తర్వాత దీని మీద మనం ప్రాక్టీస్ చేసుకుంటే ఖచ్చితంగా మనం దీంట్లో అయితే సక్సెస్ అవ్వగలం, మంచిగా సక్సెస్ అవ్వచ్చు. మంచిగా హోప్ వచ్చింది. మీరు చెప్పే సబ్జెక్ట్ కావచ్చును, మీరు చెప్పే క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్స్ కావచ్చును, మీరు చూపించే రియల్ ఎగ్జాంపుల్స్ కావచ్చును, దీంట్లో ఆ చార్ట్స్లో A to Z పర్ఫెక్ట్గా ఉంటుంది సార్. అకార్డింగ్ టు బయట పోయి తిరిగితే అలాగా ఖచ్చితంగా తెలుస్తుంది సార్. ఒక మనిషికి డైరెక్ట్ మీ దగ్గరకు వచ్చినాము చేస్తామంటే ఆ బాధ తెలియదు. ఎందుకంటే మీరు ఈజీగా ఇచ్చేస్తున్నారు ఆ ఇన్ఫర్మేషన్ అంతా, సబ్జెక్ట్ అంతా ఈజీగా ఇస్తున్నారు మీరు, అర్థమైందా? బయట పోయి కమ్యూనిటీలో తిరిగితే ఖచ్చితంగా తెలుస్తుంది మీ యొక్క కోర్స్ ఎంత అఫోర్డబుల్, ద బెస్ట్ ఎంత అనేసి, మీ కోర్స్ ఎంత, మీ కోర్స్ అనేసి ఎంత మంచిది, బయట పోయి ఎంత స్కామింగ్స్ చేస్తున్నారు అనేసి అప్పుడు తెలుస్తుంది ఖచ్చితంగా. అది సార్ నా రివ్యూ. జరిగాక సార్ మేమే చేర్పిస్తాం ఖచ్చితంగా. మా తరపు నుంచి ఒక 500-1000 మంది చేర్పించి బాధ్యత తీసుకున్నాం కావాలంటే. ఊరు సార్ మేము పోయే అవసరం లేదు సార్, ఇంకెందుకు, ఇదే ఫుల్ స్టాప్ మనకు. అప్పుడు కామాలు పెట్టుకుంటూ వచ్చాం, బెంగళూరులో కామా, విజయవాడ కామా, ఇట్లా కామాలు పెట్టుకుంటూ వచ్చాం. మనకు ఫుల్ స్టాప్ పాయింట్ దొరికేసింది కదా, మనకు ఆన్సర్ దొరికింది కదా. ఇప్పుడు ఎక్కడ పోయే అవసరం లేదు సార్ మనకి ఇప్పుడు. అది మన కమ్యూనిటీ. బయట ఒక తానైతే వాడు 20,000 దొబ్బేశాడు. ఇంకో మా ఆంధ్రప్రదేశ్ ఆయన 8,000 దొబ్బేశాడు. నో రెస్పాన్స్, జస్ట్ డబ్బులు కట్టించుకునే వరకు పర్ఫెక్ట్గా ఉన్నాడు గణేష్. మళ్ళీ రెస్పాన్స్ ఇవ్వలేదు. చాలా ట్రై చేసిన, నువ్వు నాకు డబ్బులు ఇచ్చేరా స్వామి, నేను వద్దు, నాకు నీ కోర్స్ వద్దు, నువ్వు వద్దు అనేసి. రెస్పాన్స్ లేదు. జస్ట్ వాళ్ళకి డబ్బులు లాక్కోవడం వరకు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. దాని తర్వాత మీరెవరో మేమెవరో. కానీ మన కమ్యూనిటీ లేదు కదా అట్లా, ఇమీడియట్గా రెస్పాన్స్ ఇస్తారు. సబ్జెక్ట్స్ అన్ని క్లియర్ కట్గా ఉంటాయి. మీరు ఒకవేళ మన మెంటార్ ఒకవేళ ఏమైనా ఇబ్బందులు ఉండి ఆబ్సెంట్ అయినా కూడా అవైలబుల్ లేకపోయినా కమ్యూనిటీ వేరే మెంబర్స్ ఉన్నారు కదా, బాలా గారు కావచ్చు, లక్ష్మి గారు కావచ్చును, ఈవెన్ దో మన ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారు, అందరూ రియాక్ట్ అవుతారు. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఒక్క పేజ్ అట్లా వేయడమే లేట్ అనమాట. ఫటాఫట్ ఆడు చూడండి, ఈడు చూడండి, ఈ రాంగ్ ఉంది, అది రాంగ్ ఉంది అని చెప్తా ఉంటారు. అది సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా ఎఫర్ట్స్ ఉన్నాయి, చాలా వచ్చారు, చాలా చూసి వచ్చారు. సో ఐ హోప్ మీరు మన కమ్యూనిటీ నుంచి సాటిస్ఫై అయ్యారు అనుకుంటున్నా. ఖచ్చితంగా సార్. మన ఈ జర్నీ ఎలానే కంటిన్యూ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక రివ్యూతో పోయేది కాదు, ఒక 6,500తో పోయేది కాదు. మన కమ్యూనిటీ మీ అందరూ బలం, మీ వల్లే నేను ముందుకెళ్తాను. మన కమ్యూనిటీ వాళ్ళందరూ నాకు బ్యాక్ ఉంటే చాలు, నేను డెఫినెట్గా మన అందరం ముందుకెళ్తాం. ఓకేనా? ఐ హోప్ ఇప్పుడు చెప్పిన క్లాస్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. బాలకుమార్ ఏమైనా చెప్పాలా? అయిపోయినా రివ్యూస్? అయిపోయింది. మీరేం పడుతున్నారా? లేదు బ్రో, ఇద్దరేనా, ఇంకా గణేష్ గారు ఇచ్చేసారు. గణేష్ ఎక్కువ మాట్లాడలేదు, నాకు అర్థమైంది. లాస్ట్ అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఎట్లా అనిపించింది? మంచిగా ఉన్నదా? నేను మీకు మాట్లాడతాను సార్, నేను ఖచ్చితంగా మాట్లాడతాను. ఎందుకంటే ఫ్యూచర్ లో మీరు నేనే పోటాపోటీగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే. అందుకోసం ఖచ్చితంగా మీట్ అవుతా, కాల్స్ ఇస్తా మీకు. మన కమిటీలో ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ పర్సన్స్ అవ్వాలనేసి నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే మన కొత్త కమ్యూనిటీ ఇదే, కొత్త కమ్యూనిటీ ఇంత సబ్జెక్టు యాడ్ దొరకదు.
అసలు వదలండి, కొత్త కమ్యూనిటీ కదా, పక్కన పెట్టండి. మనకి కొన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న కమ్యూనిటీస్ ఉన్నాయి, వాళ్ళే స్కామ్ చేసి పడేస్తున్నాడు. ఏమంటారు? వాళ్ళతో పోల్చుకుంటే కొన్ని వందలు కాదు, కొన్ని వేల రేట్లు మనమే బెస్ట్ సార్ మన కమ్యూనిటీ. ఏమంటారు? 15-20 మెంబర్స్ ఉన్నాయి బా, ద బెస్ట్ మేము తీసుకుంటున్నాం. 20 మందిలో అందరూ క్లియర్ కట్ ఉన్నారు అనేసి మనకు అర్థం అవుతుంది లేదా? ఇప్పుడు సార్కి నాకు అర్థం కాలేదు కాన్సెప్ట్. సార్ ఫోన్ చేసి ఏం వెళ్ళగారు, మీకేమో కాన్సెప్ట్ అర్థం కానట్టుంది అని ఆయనకు అర్థం అయిపోయింది. ఇదే పాయింట్ మీరు ఆ వేరే కమ్యూనిటీస్ నుంచి తెచ్చి చూపించండి, మీరు ఎంత కట్టమంటే అంత కట్టేస్తాను, రైట్? దొరకదు సార్ అది. బయట అంతా చూసేస్తున్నాం మేము. ఒకసారి వెళ్తే నాకు భయపడిచ్చేస్తున్నారు వాడు నిజంగానే. బ్రో పాయింట్ ఏంటి తెలుసు అసలు, నువ్వు తిరిగినా కాబట్టి నీకు ఎఫర్ట్స్ ఏందో అర్థమవుతుంది, అర్థమైందా? అవును, అదే చెప్తున్నా నేను. నువ్వు తిరిగినావు కాబట్టి ఈడ ఎంత ఉందో నీకు అర్థమవుతుంది, రైట్? బట్ నేనైతే నాకైతే నిజంగా చెప్తున్నాను కదా, నాకైతే హోప్ లేదు. నాకు ముందు హోప్ లేదు ట్రేడింగ్ మీద. అసలు ఇది నేర్చుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుందేమో, పిన్ టు పిన్ నేర్చుకోలేమో, సో లైఫ్ బర్బాద్ అయిపోతాయి అనేసి అనుకోనున్నా. నెక్స్ట్ మీరు దొరికిన తర్వాత సో ఇంతేనా, ఇంతే అన్నట్టు కాన్సెప్ట్ చూపించారు లేదా, అది చాలా గ్రేట్ అనమాట. నిజంగానే చాలా గ్రేట్. ఇంతేనా అన్నట్టు ఉంది కాన్సెప్ట్. వేరే తను మీరు బయట పోయి చూస్తే మీరు 500 సంపాదించాలంటే షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, థైరాయిడ్ వస్తుంది నేను చెప్పినాడు ఒక రోజు నాకు ఒక కమ్యూనిటీలో బెంగళూరులో. ఎందుకు బాబు మీకు ఇది ఎంత పోండి అది కాన్ఫిడెన్స్ లేదు సార్. మన కమ్యూనిటీలో ఉంది కదా కాన్ఫిడెన్స్, ఉంది కదా, ఇస్తున్నారు కదా మీరు కాన్ఫిడెన్స్, దొరుకుతుంది కదా. దొరికేది వదలండి, మీకు అనిపిస్తుంది కదా, మనమే కూర్చుంటున్నాం ఇప్పుడు ఇక్కడ క్లాస్లో, అర్థం అవుతున్నాయి కాన్సెప్ట్స్. మాకు అర్థం అయ్యే వల్లనే కదా మీకు మేము క్వశ్చన్స్ అడుగుతున్నాం, లేకపోతే ఎందుకు అడుగుతాం క్వశ్చన్స్? 100% ఇది మాకు అర్థం అవుతుంది కాబట్టి మీకు సార్ ఇది ఎందుకు ఫామ్ అయింది, అది ఎందుకు ఫామ్ అయింది, అక్కడ ఎందుకు కాలేదు, ఇక్కడ ఎందుకు అయింది అనేసి అడుగుతున్నాం కదా. అది మనకు దొరకదు బయట. రెస్పాన్సే దొరికినప్పుడు ఇవన్నీ ఆన్సర్స్ ఎక్కడ దొరుకుతాయి సార్? అది మెయిన్ క్యారెక్టర్ జరుగుతుండేది మెయిన్ అక్కడ. అదే బయటకి మన కమ్యూనిటీకి చాలా 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 డిఫరెన్స్ ఉంది. డైమండ్కి గోల్డ్కి ఎంత డిఫరెన్స్ ఉంది, డైమండ్కి ఐరన్కి ఎంత డిఫరెన్స్ ఉంది, అట్లా చాలా డిఫరెన్స్ ఉంటుంది సార్. యాక్చువల్గా నాకైతే ఎవరైనా మీ కమ్యూనిటీ అదే ఎవరైనా చేరాలనుకుంటే నాకు కాల్ చేయమని చెప్పండి, నేను చెప్తా ఎగ్జాక్ట్గా ఏమేమి బయట జరుగుతుంది, ఇక్కడ ఏం జరగబోతుంది, మీరు బయట ఏం నేర్చుకుంటారు, ఇక్కడ ఏం నేర్చుకుంటారు, నేను ఎగ్జాక్ట్గా చెప్తా. మేము నేర్పించేసి అట్లా పడేయాలి అనేసి అనుకోవడం లేదు సార్ మన కమ్యూనిటీలో. మీరైతే అట్లే మన కమ్యూనిటీలో ఉండాలా, మీరు మా కమ్యూనిటీలో ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉండిపోవాలి అనేసి అంటున్నారు మీరు. బయట ఎవరు అన్నారు అన్నమాట, ఎవ్వరు అన్నారు. జస్ట్ మేము 15 days కోసం నేర్పిస్తాం, ఫీజ్ 8,000 rupees, యూ హ్యావ్ టు పే ది ఫీజ్ అండ్ యూ హ్యావ్ టు టేక్ ది కోర్స్ అండ్ యూ హ్యావ్ టు లీవ్ ఫ్రమ్ హియర్, దట్స్ ఇట్, అంతే, ఏముండదు అక్కడ బయట. సో అకార్డింగ్ టు బయట తీసుకుంటే మనము ఎన్నో రెట్టు బెస్ట్ సార్. 10 రేటింగ్స్ తీసుకుంటే మనం 9.8 9.7 ఈజీగా ఇచ్చేస్తాం. ఆ 2-3 పాయింట్స్ అట్లా పెట్టాలి, ఎందుకంటే నంబర్ నా కొడుకు బయట వాస్తవం. అది రియాలిటీకి పోతే చాలా ఇది సార్, అది ఉండే రియాలిటీ చెప్తున్నా. వాస్తవమైన ఎవ్వరు ఒక 3rd class 2nd class ఫీజు సార్ మీరు తీసుకుంటాడు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. 3rd class 2nd classకి నెల ఫీజు 2,000 నుంచి 2,500 మా ఊర్లో ఛార్జ్ చేస్తారు. ఆ ప్రకారం తీసుకుంటే 2 నెలలు 3 నెలల ఫీజు మీకు కట్టినట్టు. అది ఏంది, సంపాదన కోసమా? ఆ 3rd class సర్టిఫికేట్ తీసుకుని పోతే నాకేం జాబ్ రాదు. ఇప్పుడు డిగ్రీ తీసుకుని పోతేనే ఇవ్వలా ఆడ బెంగళూరులో కానీ ఆడని కానీ. సో ఆ ఫీజుకి చాలా గ్రేట్ కదా. సంపాదన ఇచ్చే ఒక కోర్స్, మీరు ఒక స్టాక్ మార్కెట్ కోర్స్ మీరు అంతా 6,500 ఇస్తున్నారంటే చాలా గ్రేట్. అది థ్యాంక్ యూ సార్. మీరు చూసి వచ్చారు కాబట్టి మీకు అది తెలుసు. సో అందరికీ అలా తెలుసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఈవెన్ చైతన్య బ్రోకి కూడా బాలకుమార్ ఇదే మాట చెప్పారు, బ్రో మీరు స్టార్టింగ్. ఇంకో సజెషన్ ఏంటంటే మా కమ్యూనిటీ మెంబర్స్ ఇంకో మాట ఏం చెప్తానంటే, ఎవరైనా వేరే వాళ్ళు బయట మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ మీ కొలీగ్స్లో కానీ ఎవరైనా కానీ మైండ్లో ఉంటే స్టాక్ మార్కెట్ నేర్చుకోవాలండి, ఫస్ట్ మన కమ్యూనిటీని ప్రిఫర్ చేయండి. 100% చెప్తున్నా, ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ బయట పోయి దెబ్బలు తిని మళ్ళీ మీ దగ్గరకు వచ్చి అడిగే వరకు వాళ్ళకి టైం ఇవ్వద్దండి. మీరు ఎక్కడైనా స్టాక్ మార్కెట్ మీ చెవులో పడిందా, ఎవరు ఇక్కడ మాట్లాడింది తెలిసి మరి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, సో అండ్ సో అనేసి, లేదా నా నంబర్ ఇచ్చింది నేను మాట్లాడి చెప్తాను సార్, ఖచ్చితంగా చెప్తాను.